హాయ్ అండి, హలో అందరికీ నమస్కారం. రచయితలు ఎటువంటి అభ్యంతరాలు పెట్టని చాలా ఓల్డ్ స్టోరీస్ తీసుకుని చదివి మీకు వినిపిస్తున్నాను. హాయ్ మ్యామ్, మీరు ఈ కథ చదవడానికి ఎటువంటి అభ్యంతరాలు పెట్టనందుకు ముందుగా థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఇక స్టోరీలోకి వచ్చేస్తే, భూమి అరుణ్ క్యాబ్కి వెళ్ళేసరికి అరుణ్ హనీతో వీడియో కాల్ మాట్లాడుతూ ఉన్నాడు. అతను మాట్లాడే విధానం చూసి అతని గర్ల్ ఫ్రెండ్ అని అర్థమైంది భూమికి. లోనికి వెళ్ళి అతను డిస్టర్బ్ చేయడం ఎందుకని బయటే వెయిట్ చేస్తూ ఉంది. ఏంటి సార్, ఎలా ఉంది అక్కడ వాతావరణం? భూమి విషయంలో అన్నయ్యకి రియాక్షన్ ఎలా ఉంది అని అంది హనీ. మీ అన్నయ్య సంగతి తెలిసిందే కదా, ఆయన దారిలోకి తేవాలంటే మేడం ఇంకొంచెం కష్టపడాలి అన్నాడు అరుణ్. అన్నయ్య దారిలోకి వచ్చే వరకు భూమి తనని వదలదు. నాకెందుకో అన్నయ్యకి భూమి కరెక్ట్ అనిపిస్తుంది. భూమి నమ్మకం నిజమయ్యి వాళ్ళిద్దరూ ఒకటైతే బాగుండు అంది హనీ. నువ్వు చెప్పావంటే తప్పకుండా జరుగుతుంది అంటూ అనుకోకుండా బయటకు చూసిన అరుణ్ తన క్యాబిన్ బయట ఉన్న భూమిని చూసి, మేడం ఏంటి నా రూమ్ బయట ఉన్నారు అనుకొని హనీని చూసి, హనీ బేబీ నేను మళ్ళీ కాల్ చేస్తాను కాల్ కట్ చేసి భూమి దగ్గరికి వెళ్ళాడు. ఏంటి సార్, మీ గర్ల్ ఫ్రెండ్తో ముచ్చట్లు అయ్యాయా అంది భూమి అతను చూడగానే. మేడం అది అది అంటూ తడబడుతున్న అరుణ్ని చూసి నవ్వుతూ, ఎందుకు అరుణ్ అలా టెన్షన్ పడుతున్నావు? ఈ రోజుల్లో గర్ల్ ఫ్రెండ్ ఉండడం కామన్ కదా, ఇంతకీ ఎవరు అమ్మాయి అంది. అది మీకు నేను తర్వాత చెప్తా మేడం, ఇంతకీ మీరేంటి ఇక్కడున్నాడు అన్నారు అరుణ్. నీ గొడవలో పడి నేను వచ్చిన విషయం మర్చిపోయాను, నాకు బాగా ఆకలిగా ఉంది, క్యాంటీన్కి వెళ్దాం పదా అంది భూమి. ఓకే మేడం, మిమ్మల్ని చాలాసేపు వెయిట్ చేయించా అని ఆమెను లిఫ్ట్లో 7th ఫ్లోర్లో ఉన్న క్యాంటీన్కి తీసుకుని వెళ్ళాడు. ఇద్దరు అక్కడే తిన్నారు. మీ సార్ ఇంకా తెలియదు కదా, ఆయనకి ఇక్కడి నుంచి లంచ్ తీసుకెళ్దాం, ఇంతకీ ఆయనకి ఏమి ఇష్టం అంది భూమి. సార్ ఈ టైంలో ఎక్కువగా కర్డ్ రైస్ తింటారు మేడం, అదే తీసుకుందాం అన్నాడు అరుణ్. ఓకే అని విశిష్ట కోసం కర్డ్ రైస్ తీసుకొని అతని క్యాబిన్కి వెళ్ళింది. వశిష్ఠ ఇంకో ఫైల్ చెక్ చేస్తూ ఉన్నాడు. ఏంటి ఎప్పుడు వర్కేనా, టైం 5 అవుతుంది, ఇంకా తినవా అంది భూమి కొంచెం గట్టిగానే. నాకు వర్క్ ఉంది, నువ్వు తిన్నావు కదా, వెళ్ళి సైలెంట్గా కూర్చో అన్నాడు వశిష్ఠ ఆమెను చూడకుండానే. వర్క్ ఉందని తినటం మానేస్తావా? నీకోసం కర్డ్ రైస్ తీసుకురొచ్చా, ఫస్ట్ తిన్నాక అప్పుడు వర్క్ చేసుకో అంది భూమి. వశిష్ఠ ఒక సమాధానం చెప్పకుండా ఫైల్స్లో సైన్ చేసుకుంటూ ఉన్నాడు. నువ్వు ఇలా చేస్తే మాట ఇవ్వవు, నేను తినిపిస్తా, నువ్వు వర్క్ చేసుకో అంది తను తెచ్చిన బాక్స్ ఓపెన్ చేస్తూ. నేనేమైనా చిన్నపిల్లలు అనుకున్నావా? ముందు నువ్వు అది అక్కడ పెట్టేసి వెళ్ళు అన్నాడు వశిష్ఠ. నువ్వు ఇప్పుడు నాకు చిన్నపిల్లడివి, ఇంకేం మాట్లాడకుండా ముందు తిను. కడుపు నిండా తినకుండా నువ్వు ఇంత కష్టపడేది దేనికోసం చెప్పు? కోట్లు సంపాదిస్తే సరిపోదు, టైంకి తినటం కూడా అలవాటు చేసుకోవాలంటూ చొరవగా తన నోట్లో పెరగడం పెట్టేసింది. వశిష్ఠ ఏం మాట్లాడకుండా ఆమె తినిపిస్తూ ఉంటే కడుపు నిండా తినేశాడు. ఆఖరి ముద్దు కూడా పెట్టాక అతనికి దిష్టి తీసి హ్యాండ్ వాష్ చేసుకోవడానికి వెళ్ళింది. భూమి అలా దిష్టి తీయడం చూసి వశిష్ఠకు వాళ్ళ నాని గుర్తొచ్చింది. ఆవిడ కూడా అంతే, భోజనం చేశాక ఖచ్చితంగా దిష్టి తీస్తుంది. ఇంతలో అరుణ్ అక్కడికి వచ్చి, సార్ మనం 6కి ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి, రేపు బెంగళూరు బోర్డ్ ఆఫీస్ డైరెక్టర్ మీటింగ్ ఉంది అన్నాడు. ఓకే అంటూ ఆ ఫైల్లో మరోసారి చెక్ చేసి వెళ్ళావిక అన్నాడు. మీరు వెళ్ళిపోతే నేను ఇక్కడేం చేస్తా, నేను కూడా మీతో వస్తా అని వాళ్ళ వెనకే వెళ్ళింది భూమి. ముగ్గురు లిఫ్ట్లో బిల్డింగ్కి పైకి చేరుకున్నారు. వాళ్ళు వెళ్ళేసరికి అక్కడ స్పెషల్ ట్రైన్ రెడీగా ఉంది. అప్పో టైం వేస్ట్ కాకుండా బాగానే మెయింటైన్ చేస్తున్నారే, నేను కూడా డాడీకి ఇదే చెప్పా కానీ ఆయన వినరు అంది భూమి. వశిష్ఠ ఆ మాట పట్టించుకోకుండా ఫ్లైట్ ఎక్కాడు. ఏంటి వీడు, నేను వాగుతూనే ఉన్నా పట్టించుకోకుండా అలా వెళ్ళిపోతున్నాడు అనుకుని అతని వెనకే వెళ్ళింది భూమి. కాసేపటికి వాళ్ళ బెంగళూరు చేరుకున్నారు. భూమి కూడా వాళ్ళతో కారు ఎక్కుతుంటే, నువ్వెక్కడికి అన్నాడు వశిష్ఠ. అదేంటి కొత్తగా అడుగుతున్నారు, మీరు ఎక్కడుంటే నేను అక్కడే, నా అంతటి నేను వెళ్తే కానీ మీరు నన్ను పంపలేరు అంది భూమి కారులను కూర్చొని. అసలు నాతో ఉండి నువ్వేం సాధిస్తావో, నువ్వు ఎంత ట్రై చేసినా నేను నీకు పడను అన్నాడు వశిష్ఠ. ఎందుకు పడరు? పడకపోతే పడేలా చేస్తా, అయినా మీరు ఆల్రెడీ నాకు పడిపోయారని నాకు అనిపిస్తుంది, నా డౌట్ కరెక్టేనా అంది భూమి. నీ మోహం, అసలు నిన్ను కాదు, నిన్ను ఇలా పంపించిన మీ డాడీని అనాలి. హలో, నన్నేమన్నా ఊరుకుంటా, మా డాడీని ఏమన్నా అంటే అస్సలు ఊరుకోను, ఆయనకు నా మీద చాలా నమ్మకం ఉంది కాబట్టి పంపించారు అని తన మాట పూర్తి చేసేలోపు తండ్రి నుండి కాల్ వచ్చింది. ఇదిగో మా డాడీ కాల్ చేశారు, స్పీకర్లో పెడతా విను అంటూ కాల్ లిఫ్ట్ చేసి, హలో డాడీ ఎలా ఉన్నారు అంది. డాడీ కాదు అమ్మని, అయినా నీకు అమ్మ ఎందుకు గుర్తుంటుంది? నా ఫోన్ నుండి ఎన్నిసార్లు కాల్ చేస్తానో లిఫ్ట్ చేసావా, అందుకే డాడీ ఫోన్ నుండి చేశా అన్నారు సుప్రజ గారు. అవునా అంది భూమి. అవునా ఏంటి అవునా, అసలు చేసిన పని నాకేం నచ్చలేదు అని ఆవిడ ఇంకా ఏదో చెప్తుంటే ఏదో తేడాగా ఉన్నట్టుంది అనుకుని స్పీకర్ ఆఫ్ చేయపోయింది. కానీ వశిష్ఠ ఆమె దగ్గర ఫోన్ లాక్కొని మాట్లాడు అన్నట్లు సైగ చేశాడు. ఏం నచ్చలేదమ్మా అంద భూమి వశిష్ఠాన్ని చూస్తూ.
అబ్బా ఏమన్నా అమాయకంగా అడుగుతున్నావే, చేసిందంత చేసి ఏం నచ్చలేదమ్మా అంటావా? మీ డాడీ నాకు అంతా చెప్పారు. నీ ఉంగరం ఎవరో వశిష్ఠ అనే అబ్బాయి చేతికి వెళ్తే అతనే నీకు కాబోయే భర్త అని అతని ఎంగేజ్మెంట్ ఆపావట. ఇప్పుడు కూడా అతని దగ్గరే ఉన్నావట. అసలు ఏమనుకుంటున్నావే నువ్వు? ఈ రోజుల్లో ఇలాంటి పిచ్చి నమ్మకాలేంటి? ఉంగరం గింగరం అని అతని వెంట పడకుండా మర్యాదగా ఇంటికి వచ్చే, లేకపోతే నేనే వచ్చి నీకు 2 తగిలించి ఇంటికి తీసుకుని వస్తా అన్నారు సుప్రజ గారు. వశిష్ఠ ఆ మాటలు విని నవ్వుతూ భూమిని చూశాడు. భూమి అని ఒక వెకిలి నవ్వు నవ్వి, అంటే మా అమ్మ కొంచెం స్ట్రిక్ట్ అనమాట, అయినా ఏం పర్లేదు నేను మేనేజ్ చేస్తానే అతనితో మెల్లగానే. అమ్మా నీకేం తెలీదు, నువ్వు ఊరుకో, నేను వచ్చాక నీతో మాట్లాడతా అందే భూమి. ఎప్పుడో వచ్చాక మాట్లాడటం కాదు, నువ్వు రేపటికల్లా ఇంటికి రావాలి, అర్థమైందా? నీకు మంచి సంబంధం చూశాను, వెంటనే పెళ్లి చేసేస్తా అన్నారు సుప్రజ గారు. అమ్మయ్య నేను సేఫ్ అన్నాడు వశిష్ఠ మెల్లగా. భూమి అతను కోపంగా చూసి, అమ్మా నాకు కోపం తెప్పించుకో, డాడీ నన్ను అర్థం చేసుకున్నారు, నువ్వెందుకు నన్ను అర్థం చేసుకోవటం లేదు? నేను వశిష్ఠని తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోను అంది. నువ్వు ఇలా చెప్తే ఎందుకు ఇలా ఉంటావు? నువ్వు ఎందుకు రావో నేను కూడా చూస్తా అన్నారు సుప్రజ గారు. మా నువ్వేం చేసినా నా నిర్ణయం మారదు, ఇక ఉండు అని కాల్ కట్ చేసింది విసురుగా. ఆవిడ మాట్లాడుతుంటే ఎందుకు కాల్ కట్ చేసావు? నీకు బొత్తిగా పెద్దవాళ్ళంటే గౌరవం లేదనుకుంటా అంటూ ఆవిడ చెప్పిన దాంట్లో తప్పే ఉంది. చక్కగా మీ అమ్మగారు తెచ్చిన సంబంధం చేసుకో, ఇలా ఎందుకు నా వెంట పడతావు అన్నాడు వశిష్ఠ. ఎందుకు నీకు చాలాసార్లు చెప్పాను కదా, మళ్ళీ చెప్పే ఓపిక నాకు లేదు బాబు, అండ్ ప్రస్తుతం నా మైండ్ ఏమీ బాలేదు, కొంచెం డిస్టర్బ్ చేయకుండా కూర్చోండి అంది భూమి. అబ్బో ఈవిడ గాల్లో ఈ యాంగిల్ కూడా ఉందా అనుకుని సైలెంట్ అయిపోయాడు వశిష్ఠ. ఆ మరుసటి రోజు వశిష్ఠ వద్దు అన్నా వినకుండా అతనితోనే మీటింగ్కి వెళ్ళింది భూమి. వాళ్ళు వెళ్ళేసరికి నేహ వశిష్ఠ క్యాబిన్లో వెయిట్ చేస్తూ ఉంది. నేహాని చూసి వశిష్ఠ ఇదేంటి సడన్గా వచ్చింది అనుకుని, హాయ్ నేహ, ఏంటి చాలా తర్వాత కనిపించావు అన్నాడు తన చైర్లో కూర్చొని. అదేంటి వసి అలా అంటావు, నేను ఈ ఆఫీస్కి రాకూడదా ఏంటి అంది నేహ. అదేం లేదు, కానీ సడన్గా వచ్చేసరికి అలా అడిగాను అంతే అన్నాడు వశిష్ఠ. ఇంతలో వశిష్ఠ ఒకసారి ఈ ఫైల్ చెక్ చేయండి అంటూ అక్కడికి వచ్చింది భూమి. భూమిని చూసి నేహ, వసి ఇదికి ఇక్కడ ఉంది అంది. అప్పటి వరకు వశిష్ఠాన్ని చూస్తున్న భూమి నేహాన్ని చూసి, నా సంగతి తర్వాత నువ్వేంటి ఇక్కడ అంది. వసి నాకు కాబోయే భర్త, తన దగ్గరికి ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చే హక్కు నాకుంది, అయినా నువ్వేంటి మళ్ళీ ఏం కొంపలు ముంచడానికి ఇక్కడికి వచ్చావు అంది నేహ. హలో, నేనేమి ఎవరు కొంపలు ముంచడానికి రాలేదు, నేను కూడా ఈ కంపెనీలో ఒక పార్ట్నర్, అందుకే ఇక్కడున్నా. ఇప్పుడే కాదు ఎప్పుడు ఇక్కడే ఉంటాను. మీ ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయింది కదా, ఇంకా కాబోయే భర్త అంటూ ఎందుకు ఆయన వెనక పడుతున్నా అంది భూమి. బామ్మగారికి హార్ట్ అటాక్ రావటం వల్ల మా ఎంగేజ్మెంట్ పోస్ట్ పడింది, అంతేకాని క్యాన్సిల్ అవ్వలేదు, త్వరలోనే మళ్ళీ మా ఎంగేజ్మెంట్ జరుగుతుంది అంది నేహ. వశిష్ఠ వాళ్ళని చూస్తూ, ఏంటి వీళ్ళు మాట్లాడుకుంటున్నారా లేదా పోట్లాడుకుంటున్నారా అనుకున్నాడు. నేహ మాటలు విన్న భూమి, వశిష్ఠ మీరు ఈ ఫైల్ చెక్ చేయండి, నేను ఈ లోపు నేహతో మాట్లాడతానని నేహ చెయ్యి పట్టుకుని పక్క క్యాబిన్కి తీసుకుని వెళ్ళిపోయింది. నా చెయ్యదురు, ఎందుకు వసితో మాట్లాడుతుంటే తీసుకొని వచ్చావు అంది నేహ కోపంగా. నేను ఎందుకు తీసుకొచ్చానో చెప్తాలే కానీ, వసి అంటే వసి, ఇంకోసారి అలా పిలిస్తే చంపేస్తాను. అతని పేరుతో కానీ ముద్దు పేరుతో కానీ పిలిచే అర్హత నాకు మాత్రమే ఉంది. ఇంకా నేను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చానో చెప్తా విను. వశిష్ఠ నావాడు, మమ్మల్ని ఆ పరమేశ్వరుడు కలిపాడు, సో నువ్వు మా మధ్యలో రావాలని చూడకుంది భూమి. భూమి చెప్పింది విన్న నేహ, మా మధ్యలో నువ్వు వచ్చి నన్ను అంటావా? అసలు నీ వల్లే మా ఎంగేజ్మెంట్ ఆగిపోయింది, లేకపోతే ఈ పాటికి మా పెళ్ళి కూడా అయిపోయేది. ఇప్పటికైనా ఏం కాలేదు, త్వరలోనే మా పెళ్ళి. నువ్వు చెప్పిన డైలాగ్ నేను కూడా చెప్తున్నా, నువ్వు మా మధ్యలోకి రావద్దు అంది. నువ్వు రావద్దంటే నేను వశిష్ఠాన్ని వదిలేస్తానా అంది. అది కళలో కూడా జరగదు, నా ప్రాణం పోయిన అతని వదల్లో అతని ప్రేమను పొందే తీరుతాను అంది భూమి. నువ్వు అలానే కళలు కంటూ ఉండు, ఈలోపు మా ఇంట్లో వాళ్ళు మాకు పెళ్లి చేస్తారు. నువ్వు కనుక దేవుడు ఉంగరం అంటూ మళ్ళీ మా పెళ్లి చెడగొట్టడానికి వస్తే నిన్ను అందరూ పిచ్చిదాన్ని చూసినట్టు చూస్తారే అంది నేహ. నన్ను పిచ్చిదాల్లో చూస్తారో లేదా వశిష్ఠ భార్యగా చూస్తారో చూస్తూ ఉండు అంది భూమి. వశిష్ఠ ఎవరికి దక్కుతాడో, ఎవరికి భర్త అవుతాడో అదే చూద్దాం అంది నేహ అక్కడి నుంచి వెళ్తూ. అమ్మో, ఇది మళ్ళీ వశిష్ఠ దగ్గరికి వెళ్తుంది, నేను వెళ్ళినా వశిష్ఠ దీని నుండి కాపాడుకోవాలి అనుకుని నేహ వెనకే వెళ్ళింది భూమి. నేహ వెళ్ళి వశిష్ఠ పక్క నిలబడితే భూమి అతనికి మరో పక్క నిలబడింది. వసి, మనం ఈ ఈవినింగ్ సరదాగా అలా అలా బయటికి వెళ్దామా? నీ మీద ప్రేమతో నిన్ను చూడాలని హైదరాబాద్ నుండి వచ్చాను, నా కోసం కొంచెం టైం స్పెండ్ చేయలేవా అంది నేహ. వశిష్ఠ ఆమెకు సమాధానం చెప్పడానికి నోరు తెరిచాడో లేదో, మీరాగండి నేను తనతో మాట్లాడతా
అని అతను ఆపి, నీతో బయటకు వచ్చే తీరిగానికి లేదు, ఈవినింగ్ చాలా ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది అంది భూమి. నిన్నెవరు అడిగారే మధ్యలో, నేను వసితో మాట్లాడుతున్నా అంది నేహ. నిన్ను వసి అనొద్దనా చెప్పానా? ఆయన నేను చెప్తే వశిష్ఠ చెప్పినట్లే, తను నీతో రాడు అంది భూమి. పోవే, నీ మాట ఎవరింటారు, వశిష్ఠ నువ్వు చెప్పు అంది నేహ. అప్పుడే లోనికి వచ్చిన అరుణ్ వశిష్ఠకు చెరో పక్క నిలబడి గొడవ పడుతున్న నేహాను భూమిని చూసి, పాపం సార్, నారీ నారీ నరుమున మురారి అయిపోయారు, ఈ టైంలో ఇక్కడ ఉంటే ప్రమాదమని అక్కడి నుంచి మెల్లగా వెళ్ళిపోయాడు. అప్పటి వరకు ఓపికగా ఉన్న వశిష్ఠకు బీపీ పిచ్కి వెళ్ళిపోయింది. స్టాప్ ఇట్ ఐసే అన్నాడు గట్టిగా. దెబ్బకి ఇద్దరు సైలెంట్ అయిపోయారు. అసలు వీరిద్దరూ నా గురించి ఏమనుకుంటున్నారు? నేను కళ్ళు మూసి తెరిచేలోపు మీరు నా కళ్ళ ముందు ఉంటే నేనేం చేస్తానో నాకు తెలీదు అన్నాడు కళ్ళు మూసుకొని. అతని కోపం చూసి ఇద్దరు భయపడి బయటికి వెళ్ళిపోయారు. బయటికి వెళ్ళినా కూడా వశిష్ఠకు నీ వల్ల కోపం వచ్చిందంటే నీ వల్ల వచ్చింది అంటూ మళ్ళీ గొడవ స్టార్ట్ చేశారు. లోపల నుంచి వాళ్ళు గొడవ విన్న వశిష్ఠ బయటికి వచ్చి ఇద్దరిని సీరియస్గా చూసేసరికి భూమి తన క్యాబిన్కి, నేహ బయటికి వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళాక వశిష్ఠలోనికి వెళ్ళి తల పట్టుకుని కూర్చున్నాడు. కాసేపటి తర్వాత అరుణ్కి కాల్ చేసి రమ్మన్నాడు. అరుణ్ వెంటనే వశిష్ఠ దగ్గరికి వెళ్ళి, సార్ పిలిచారా అన్నాడు. ఇంకోసారి భూమిని నేహాని ఒక చోట ఉండకుండా చూడు, వాళ్ళిద్దరూ ఒకే చోట ఉంటే భూకంపం వచ్చేట్టుంది అన్నాడు. ఓకే సార్, మీరు చెప్పింది చేస్తాను అన్నాడు అరుణ్. ఓకే, నువ్వు ఇక వెళ్ళు, ఈవినింగ్ మీటింగ్కి ఏర్పాటు చూడు అన్నాడు అరుణ్. భూమి మేడం ఈవినింగ్ మీటింగ్కి సంబంధించిన ప్రజెంటేషన్ రెడీ చేస్తున్నారు సార్, అంతా ఆవిడే దగ్గరుండి చూస్తా అన్నారు అని అన్నాడు అరుణ్. పైకి అల్లరిగా కనిపించిన వర్క్ విషయంలో మాత్రం చాలా సీరియస్గా ఉంటుంది, తక్కువ టైంలో చాలా ఇంప్రూవ్ అయింది అని అనుకున్నాడు వశిష్ఠ మనసులో. ఆంటీ, ఈరోజు నేను ఎంతో ప్రేమతో వశిష్ఠాన్ని కలవడానికి వెళ్తే ఆ భూమి నన్ను చాలా అవమానించింది, పైగా వశిష్ఠకు నాకు పెళ్ళి జరగనివ్వనని నాతోనే ఛాలెంజ్ చేసింది అని మాలిని గారికి కాల్ చేసి చెప్పింది నేహ. నేహ, నీ బాధ నాకు అర్థమైందిరా, నేను వాడికి చెప్తాలే ఆ భూమికి దూరంగా ఉండమని. అయినా ఆ పిల్లని తెచ్చి పక్కన ఎందుకు పెట్టుకున్నాడు? పోనీలే అని ఊరుకుంటే నా కోడలే అవమానిస్తుందా? ఇక నేను చూస్తూ ఊరుకోను, ఇప్పుడే వాడికి ఫోన్ చేసి ఆ భూమిని ఆఫీస్ నుంచి బయటకు పంపించమని చెప్తా అన్నారు. థ్యాంక్స్ ఆంటీ, మీరు చెప్తే వశిష్ఠ తప్పకుండా వింటారు అని ఆవిడతో అని మనసులో మాత్రం, ఏంటి భూమి నాతోనే ఛాలెంజ్ చేస్తావా, ఇప్పుడు చూడు ఏమవుతుందో అనుకుంది. ఆ రోజు మీటింగ్లో భూమి ఇచ్చిన ప్రజెంటేషన్ చూసి వశిష్ఠ చాలా ఇంప్రెస్ అయ్యాడు. భూమిని చూస్తూ ప్రేమ పెళ్ళి అంటూ తన వెంటబడే భూమి, ఇక్కడ ఉన్న భూమి ఒకరేనా? అసలు ఏమాత్రం తడబాటు లేకుండా ఎంత కాన్ఫిడెంట్గా చెప్పింది అనుకున్నాడు. భూమి తన్నే చూస్తున్న వశిష్ఠాన్ని చూసి చిన్నగా కన్నుకొట్టి మళ్ళీ క్లయింట్స్కి ఎక్స్ప్లెయిన్ చేయడం మొదలుపెట్టింది. వశిష్ఠాన్ని ఈసారి కోపం ప్లేస్లో నవ్వొచ్చింది, కానీ తను నవ్వడం చూసి భూమి మళ్ళీ ఏదో ఒక అల్లరి చేస్తుందని అంతలోనే సీరియస్ అయిపోయాడు. అదంతా భూమి గమనిస్తూనే ఉంది. క్లయింట్స్కి భూమి చెప్పింది నచ్చింది, వెంటనే ఆ డీల్ ఓకే చేసుకున్నారు. స్టాఫ్ అంతా భూమికి కంగ్రాట్స్ చెప్పారు, ఒక్క వశిష్ఠ తప్ప. ఏంటిది, నా వల్ల ఇంత పెద్ద కాంట్రాక్ట్ వస్తే కనీసం అప్రిషియేట్ కూడా చేయకుండా వెళ్ళిపోతున్నాడు అనుకుని తన చుట్టూ ఉన్న వాళ్ళని తప్పించుకుని అతని వెనక వెళ్ళింది భూమి. వశిష్ఠ తన క్యాబిన్లో కూర్చొని ఫైల్ చెక్ చేస్తున్నాడు. భూమి అతని ముందు సీరియస్గా నిలబడి అతన్నే చూస్తూ ఉంది. ఏంటి అలా చూస్తున్నావు, నీ వర్క్ అయిపోయింది కదా, ఇక వెళ్ళింటికి అన్నాడు వశిష్ఠ. ఇంటికి ఎప్పుడైనా వెళ్ళవచ్చు, కానీ నేను ఈరోజు ఎంత పెద్ద అచీవ్మెంట్ చేశాను, ఒక్కదాన్నే ఆ క్లయింట్స్ని ఇంప్రెస్ చేసి ఆ కాంట్రాక్ట్ మనకు వచ్చేలా చేశా, కానీ నువ్వేమో కనీసం నన్ను మెచ్చుకోకుండా వచ్చేసావు అంది అలిగినట్లు ఫేస్ పెట్టి. అసలే క్యూట్గా ఉండే భూమి ఆ బొంగమూతిలో ఇంకా క్యూట్గా కనిపించడం వశిష్ఠకి ఆమెను అలా చూస్తూ ఉండిపోయారు. నాకు సమాధానం చెప్పకుండా అలా చూస్తావేంటి అంది భూమి. ఇప్పుడు నీ ఏడుపేంటి, నేను నిన్ను మెచ్చుకోవాలని కదా, నీలాంటి వాళ్ళని పొగిడితే ఇంకా నెత్తికి కూర్చుంటారు, అందుకే. అయినా నువ్వేం సాధించావని, ఇలాంటి అచీవ్మెంట్స్ ఇన్నేళ్ళు నేను చాలానే చేశాను, నువ్వు కూడా అన్ని చెయ్యి, అప్పుడు నేను మెచ్చుకుంటా అన్నాడు వశిష్ఠ. హలో, ఇవన్నీ కొన్ని రోజులు మాత్రమే, మన పెళ్ళయ్యాక నేను నిన్ను మన పిల్లలే చూసుకుంటా అంది భూమి. అబ్బా, మళ్ళీ పెళ్లి గొడవ మొదలుపెట్టేశావా అని మార్నింగ్ నేహతో ఎందుకలా గొడవపడ్డావు, ఇంత చదువుకున్నావు, ఇదేనా నీ సంస్కారం అన్నాడు వశిష్ఠ. హలో మిస్టర్, నీ వెంట పడుతున్నాను కదా అని నన్ను చీప్గా అనుకోకు. కేవలం నా రింగ్ నీ దగ్గర ఉందని మాత్రమే కాదు, నిన్ను రెస్టారెంట్లో కూడా చూసిన రోజే నీ మీద మనసు పారేసుకున్నాను, కానీ ఆ రోజు నీకు గర్ల్ ఫ్రెండ్ ఉందని నిన్ను వదిలేసా.
కానీ నా రింగ్ని చేతికి వచ్చాక నా మనసులో ఉన్నది ఆ భగవంతుడు కోరుకున్నది ఒకటే అనుకొని ఇక్కడ నువ్వు వదులుకోలేదు అంది భూమి. ఇటు చూడు భూమి, నువ్వు నా మీద హోప్స్ పెట్టుకోకు. మా అమ్మ నేహాను నాకు భారీగా చేయాలనుకుంది, అందుకే నేను తనని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను. సో నువ్వు ఇలా నా వెంటపడి వాళ్ళ దృష్టిలో చెడదాని అవ్వకు. నాకు ఈ ప్రేమ మీద నమ్మకం లేదు. నిజం చెప్పాలంటే పెళ్లి చేసుకోవడం కూడా ఇష్టం లేదు. కానీ మా అమ్మ నేహాని పెళ్లి చేసుకోవాల్సిందిగా చెప్పింది నాకు అన్నాడు వశిష్ఠ. కానీ ఆ నేహ నీకు సెట్ అవ్వదు. ఒకవేళ మీ అమ్మ మాట విని తనను నువ్వు పెళ్లి చేసుకున్నా తనతో హ్యాపీగా ఉండలేవు అంది భూమి. అంటే నీతో హ్యాపీగా ఉంటానా అన్నాడు వశిష్ఠ. ఖచ్చితంగా ఉంటావు, ఎందుకంటే నేను నిన్ను అంత ప్రేమిస్తున్నాను కాబట్టి. లైఫ్ లాంగ్ నిన్ను ప్రేమగా చూసుకుంటా అంది భూమి. భూమి మాటలకి వశిష్ఠ ఇంప్రెస్ అయ్యాడు. కానీ తల్లికిచ్చిన మాట వల్ల ఆమెకు ఏమీ చెప్పలేకపోయాడు. అతను సైలెంట్గా ఉండటం చూసి ఓకే, నేను అర్థం చేసుకోగలను. మీ పెళ్ళికి ఇంకా టైం ఉంది కదా, ఈలోపు నీకు నేనంటే ప్రేమ పుడితే మన రిలేషన్ కంటిన్యూ చేద్దాం. ఒకవేళ అప్పటికీ నేనంటే ప్రేమ లేకపోతే నేను నీకు ఎప్పటికీ కనిపించను అని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆ నైట్ ఎందుకో భూమికి అసలు నిద్ర పట్టలేదు. అలా బాల్కనీలోకి వెళ్ళి ఆకాశంలో ఉన్న చందమామను చూస్తూ నిలబడింది. మార్నింగ్ నుంచి జరిగిందంతా ఒకసారి గుర్తు తెచ్చుకుంది. తను చేస్తున్న తప్పో ఒప్పో కూడా తనకు అర్థం కాలేదు. ఇదంతా ఎవరితో అయినా షేర్ చేసుకోవాలి అనిపించి వెంటనే తండ్రికి కాల్ చేసింది. ఏంటమ్మా ఈ టైంలో కాల్ చేసావు, ఎనీథింగ్ రాంగ్ అన్నారు జగన్మోహన్ గారు. ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే డాడ్, మీరు కంగారు పడకండి. కానీ నా మనసు ఎందుకో బాగాలేదు అంటూ మార్నింగ్ నుంచి జరిగిందంతా ఆయనకి చెప్పి, డాడీ నేను చేస్తుంది కరెక్టేనా? వశిష్ఠకి ఇష్టం లేకుండా అతని వెంట పడుతూ అతని ముందు అతని ఫ్యామిలీ ముందు చెడ్డదానిలా మిగిలిపోతానా అంది భూమి. ఏంటి బంగారు తల్లి, నువ్వేనా ఇలా మాట్లాడితే? నువ్వు నా కూతురివి, నువ్వు కళలో కూడా ఎలాంటి పొరపాటు చేయవు. నీకు వశిష్ఠ మీద ప్రేమ ఉండబట్టే కదా అంత దూరం వెళ్ళావు. అతని ప్రేమ నీకు ఖచ్చితంగా దక్కుతుంది. ఎటువంటి కల్మషం లేని నీ ప్రేమ నిన్ను గెలిపిస్తుంది అన్నారు జగన్మోహన్ గారు. ఆ నమ్మకం మొదట్లో నాకు కూడా ఉండేది డాడీ, కానీ తనకు నా మీద ప్రేమ లేదు. నా మీదే కాదు, ఆ నేహ మీద కూడా అతనికి ప్రేమ లేదు. తన ఇంట్లో వాళ్ళ కోసం ఆమెని పెళ్లి చేసుకుంటున్నాడు అనింది భూమి. నువ్వంటే ప్రేమ లేదని ఎలా చెప్పగలవు? ఒకవేళ ఉన్నా బయట పట్టలేదేమో. కొన్ని రోజులు వెయిట్ చెయ్యి. మీరు కలవాలని రాసిపెట్టి ఉంటే ఆ భగవంతుడు మిమ్మల్ని కలుపుతాడు. నువ్వు ఎక్కువగా ఆలోచించుకో, మనసును పాడు చేసుకోకో అన్నారు జగన్మోహన్ గారు. ఓకే డాడ్ అంది భూమి ఏదో ఆలోచిస్తూ. అవును అడగటం మర్చిపోయా, ఈరోజు నీ వల్ల వశిష్ఠకు చాలా పెద్ద కాంట్రాక్ట్ వచ్చిందని విన్నాను. కంగ్రాట్స్ బంగారు. మరి మన కంపెనీ బాధ్యతలు ఎప్పుడు చూసుకుంటావు? నువ్వు ఓకే అంటే నిన్ను నా చైర్మన్ కుర్చీ ఇచ్చేసి నేను హ్యాపీగా ఇంట్లో కూర్చొని రెస్ట్ తీసుకుంటా అన్నారు జగన్మోహన్ గారు. టైం వచ్చినప్పుడు తప్పకుండా ఆ బాధ్యతలు స్వీకరిస్తా డాడీ, మీ అల్లుడితో పాటు అంద భూమి. నేను కూడా ఆ రోజు కోసం ఎదురు చూస్తూ ఉంటా. నిన్ను చూడాలని మీ అమ్మ ఒక్కటే గొడవ చేస్తుంది, ఒకసారి వచ్చి వెళ్ళొచ్చు కదా అన్నారు జగన్మోహన్ గారు. నాకు కూడా మిమ్మల్ని చూడాలంది డాడీ, కానీ నేను కొంచెం టైం పడుతుంది, నెక్స్ట్ మంత్ వస్తా అందే భూమి. సరే నీ ఇష్టం, నువ్వు ఎక్కడ ఉన్నా హ్యాపీగా ఉండాలి, అది నేనే కోరుకునేది అన్నారు జగన్మోహన్ గారు. ఓకే డాడీ ఇక ఉంటాను, నిద్ర వస్తుంది అని ఆయనకి గుడ్ నైట్ చెప్పి కాల్ కట్ చేసి లోనికి వెళ్ళి మంచంపై వాలిపోయింది భూమి. వశిష్ఠ తన రూమ్ బాల్కనీ నుండి ఆ మాటలు విన్నాడు. ఏంటి ఈ భూమి నా విషయంలో ఇంత సీరియస్గా ఉంది, నేనేదో ఇగ్నోర్ చేస్తుంది వెళ్ళిపోతుంది అనుకున్నాను, కానీ ఈవిడ గారు ఇప్పట్లో కదిలేలా లేదే. తను ఇక్కడే ఉంటే అమ్మ నా మీద పెళ్లి ప్రెషర్ ఇంకా ఎక్కువ చేస్తుంది అనుకున్నాడు. తల్లిని ఎలా తలుచుకున్నాడో లేడో వెంటనే ఆమె నుండి కాల్ వచ్చింది. ఏంటి మమ్మీ ఎలా ఉన్నారు, నాని హెల్త్ ఎలా ఉంది, అంతా ఓకే కదా అన్నాడు వశిష్ఠ. మీ నాని ఓకే, కానీ నువ్వు చేసేది నాకు ఓకే కాదు. నేహా నీకోసం అక్కడికి వస్తే ఆ అమ్మాయి ఏదో అవమానించిందంట. అసలు తనెవర్రా నా కోడలు అవమానించడానికి? నువ్వు ఉండపలంగా ఆ అమ్మాయిని అక్కడి నుంచి పంపించు, లేకపోతే నేనే వచ్చి తనని పంపించేస్తా అన్నారు మాలిని గారు కోపంగా. మమ్మీ తను మన కంపెనీ షేర్ హోల్డర్, తను ఆ హక్కుతోనే ఇక్కడ ఉంటుంది కానీ వేరే ఏం కాదు. నువ్వు తనని తప్పుగా అనుకోకు, తను చాలా మంచి అమ్మాయి అన్నాడు వశిష్ఠ. ఆ అమ్మాయి మంచిదైనా చెడ్డదైనా నాకు అనవసరం, నీకు నేహాకి మధ్యలో రావద్దని చెప్పు అన్నారు. సరే అమ్మా నేను చెప్తాలే అన్నాడు వశిష్ఠ. నువ్వు నా మాట వింటావని నాకు తెలిసిన అన్న, ఆ అమ్మాయి మీద కోపంతో నీతో గట్టిగా మాట్లాడాను, ఏమీ అనుకోకు, నిన్ను చూడాలనిపిస్తుంది
అని నాని అంటున్నారు. ఒకసారి వీలు చూసుకుని రా నాన్న అన్నారు మాలిని గారు. నెక్స్ట్ మంత్ వరకు బిజినెస్ షెడ్యూల్ ఉంది, ఆ వర్క్ అంతా ఫినిష్ అయ్యాక నెక్స్ట్ మంత్ వస్తా అన్నాడు వశిష్ఠ. నీకోసం ఎదురు చూస్తూ ఉంటా అంటూ కాసేపు కొడుకుతో మాట్లాడి కాల్ కట్ చేశారు మాలిని గారు. ఆ తర్వాత రోజు నుండి భూమి వశిష్ఠ మీద కాకుండా వర్క్పై ఎక్కువ ఫోకస్ చేయడం మొదలుపెట్టింది. ఏదైనా డౌట్స్ ఉంటే అడిగి తెలుసుకుంటుంది, లేకపోతే తనే మేనేజ్ చేస్తుంది. వశిష్ఠకి ఆ బిహేవియర్ వింతగా అనిపిస్తుంది. ఏమైంది దీనికి, ఉన్నట్టుండి ఇలా మారిపోయింది, పోనీలే నాకు కూడా తను ఇలా ఉండటమే మంచిది, పైగా నాకు వర్క్ ప్రెషర్ కూడా తగ్గుతుంది అనుకున్నాడు వశిష్ఠ. తన వర్క్తో పాటు అరుణ్ వర్క్ కూడా తనే చూసుకుంటుంది. ఏదైనా ఇంపార్టెంట్ మీటింగ్ ఉంటే వశిష్ఠ బదులు భూమి అటెండ్ అయ్యేది. వశిష్ఠ మీటింగ్ షెడ్యూల్ మొత్తం చాలా చక్కగా ప్లాన్ చేసింది. వర్క్ మీద ఆమెకు ఉన్న డెడికేషన్ చూసి ఆమెను మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాడు వశిష్ఠ. అలా 1 మంత్ గడిచింది. ఈ మధ్యలో భూమి వశిష్ఠ ప్రేమ పెళ్ళి అంటూ అసలు విసిగించలేదు. అసలు టాపిక్ కూడా తీసుకుని రాలేదు. వర్క్ తక్కువగా ఉండటం వల్ల ఇద్దరు హైదరాబాద్ చేరుకున్నారు. ఫ్లైట్ దిగాక వశిష్ఠ భూమికి ఒక చెక్ ఇచ్చాడు. భూమి ఆ చెక్ చూసి ఏంటది అంది. ఇది నీ శాలరీ అన్నాడు వశిష్ఠ. శాలరీ ఇచ్చి షేర్ ఇవ్వా ఏంటి అంది భూమి నవ్వుతూ. ఎందుకు ఇవ్వను, తప్పకుండా ఇస్తా. షేర్ అనేది నువ్వు పెట్టిన పెట్టుబడికి, ఇది నీ కష్టానికి, అందుకే ఇది కూడా తీసుకో. నువ్వే కాదు నేను కూడా మంత్లీ శాలరీ తీసుకుంటా అంటూ ఆమె చేతిలో 3 లక్షలు చెక్ పెట్టాడు. అయినా నాకెందుకు అమౌంట్, ఇంత వద్దులే అంది భూమి చెక్ తిరిగి చూస్తూ. భూమి నువ్వు తీసుకోపోతే మళ్ళీ నా కంపెనీలో అడుగు పెట్టుకో అన్నాడు వశిష్ఠ. అతను అంతలా చెప్పేసరికి భూమి ఆ చెక్ తన హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుంది. సరే నిన్ను డ్రాప్ చేసి నేను ఇంటికి వెళ్తా అన్నాడు వశిష్ఠ. వద్దు వశిష్ఠ, డాడీ కార్ పంపిస్తా అన్నారు. అయినా నేను ఇప్పుడు ఇంటికి వెళ్ళను, ఆర్ఫన్కి వెళ్ళాలి. పిల్లల్ని చూసి చాలా రోజులైంది, పైగా నా ఫస్ట్ మంత్ శాలరీ కూడా వచ్చింది కదా, నా మొదటి సంపాదనతో వాళ్ళకి ఏమైనా కొనాలి అంది భూమి. దీనిలో నాకు నచ్చేది ఈ మంచి మనసే అనుకుని ఆమెని అలా చూస్తూ ఉండిపోయాడు. ఏంటి వీడు ఇలా చూస్తున్నాడు, కాసేపు ఇలా చూస్తే నా పని అంతే అని ఆ చూపుల్లోనే కరిగిపోతా అనుకుని అతను ముఖంపై చిటికి వేసి ఇక వెళ్దామా అంది. సారీ ఏదో ఆలోచిస్తూ ఉండిపోయా అన్నట్టు వశిష్ఠ. అలా వాళ్ళ ఎయిర్పోర్ట్ నుండి ఎవరి ఇళ్ళకు వాళ్ళు వెళ్ళిపోయారు. వశిష్ఠ ఇంటికి రావడంతోనే ఇంట్లో పండగ వాతావరణం నెలకొంది. అప్పటి వరకు మంచం పైన ఉన్న ఇందిరాగారి మనవణ్ణి చూసి ఎప్పట్లాగే ఉత్సాహంగా ఉన్నారు. మాలిని గారి విషయం అయితే చెప్పనవసరం లేదు. కొడుకుని ఇష్టమైన వంటకాలన్నీ ఆవిడే స్వయంగా వండి పనిలో ఉన్నారు. హనీ ఆ రోజు కాలేజ్ నుండి ఎర్లీగా వచ్చేసింది. రావడంతో వశిష్ఠ దగ్గరికి వెళ్ళి అన్నయ్య నీకోసం వెయిట్ చేస్తున్నా, నీతో చాలా ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి అంది. ఏంటో చెప్పు హనీ అన్నాడు వశిష్ఠ. చెప్తా అన్నయ్య, ఫ్రెష్ అయ్యి 5 మినిట్స్లో వచ్చి చెప్తా, నువ్వు ఎక్కడికి వెళ్ళకుండా ఇక్కడే కూర్చో అని తన గదిలోనికి వెళ్ళి బుక్స్ మంచంపై పడేసి ఫోన్ తీసుకుని అరుణ్కి కాల్ చేసింది. కానీ అరుణ్ కాల్ స్విచ్ ఆఫ్ వచ్చింది. ఏమైంది వీడికి, 10 డేస్ నుండి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఇప్పుడు అన్నయ్యకి మా లవ్ మ్యాటర్ చెప్పాలంటే వీడు కూడా ఉండాలి కదా, ఇద్దరం కలిసి చెప్తే బాగుంటుంది అని కొంచెం ఆలోచించి సరేలే వాడికి ఏం పని ఉందో నేనే అన్నయ్యకి చెప్పేస్తా పోలే అని వాడు కాల్ చేసినప్పుడు సర్ప్రైజ్ ఇద్దాం అనుకొని ఫ్రెష్ అయ్యి కిందకు వెళ్ళింది. ఏంట్రా ఏదో చెప్తా అన్నావు, నీకోసం వెయిట్ చేస్తున్నా అన్నాడు వశిష్ఠ. చెప్తలే కానీ నీ తోక అరుణ్ ఎక్కడా అంది హనీ. వాళ్ళకి వరకు బాలేదని వెళ్ళాడు, 10 డేస్ అవుతుంది ఇంకా రాలేదు, ఫోన్ కూడా ఆఫ్ చేశాడు, తన వర్క్ కూడా భూమినే చేస్తుంది అన్నాడు వశిష్ఠ. అవునా, అన్నయ్యకి చెప్పినవాడు నాకెందుకు చెప్పలేదు అనుకుని సరే అన్నయ్య నాకు రేపు ఎగ్జామ్ ఉంది చదువుకోవాలి, నేను నీతో తర్వాత మాట్లాడతానే హనీ తన గదిలోకి వెళ్ళిపోయింది. ఏమైంది, ఏదో చెప్పాలని అంత హడావుడి చేసి ఇప్పుడు చదువుకోవాలని వెళ్ళిపోయింది అనుకున్నాడు వశిష్ఠ. ఇంతలో మాలిని గారు వశిష్ఠ దగ్గరికి వచ్చి భూమి ఇంకా ఆఫీస్లోనే వస్తుందా అన్నారు. తను ఉండటం వల్లే వర్క్ స్పీడ్గా అవుతుంది, మన కంపెనీ గ్రోత్ కూడా పెరిగింది అన్నాడు వశిష్ఠ. కంపెనీ గ్రోత్ కోసం నీ పర్సనల్ లైఫ్ డిస్టర్బ్ అవ్వకూడదు కదా అన్నారు మాలిని గారు. అమ్మ తన వల్ల ఎవరికి ఎలాంటి ప్రాబ్లం ఉండదు, సరే నాకు ఆఫీస్లో కొంచెం వర్క్ ఉంది ఈవినింగ్ మాట్లాడుకుందాం అన్నాడు వశిష్ఠ. సరే భోంచేసి వెళ్ళు, నీకు నచ్చిన వంటకాలన్నీ చేశా అన్నారు మాలిని గారు. సరే అమ్మా నేను వెళ్ళి నానిని తీసుకుని వస్తా, మీరు వడ్డించండి అన్నాడు వశిష్ఠ. మీ నాని ఆవిడ రూమ్లోనే తింటున్నారు, నేను ఆల్రెడీ ఆవిడకి తినిపించే వస్తున్నా అన్నారు మాలిని గారు. అతను భోజనానికి కూర్చున్నాడో లేదో, హాయ్ వసి నువ్వు వస్తున్నట్టు మెసేజ్ కూడా చేయలేదు, సర్లే నువ్వు చెప్పకపోతే ఏమైంది ఆంటీ కాల్ చేసి చెప్పాలే అని అతను పక్కన కూర్చొని డైనింగ్ టేబుల్పై ఉన్న డిషెస్ చూసి వావ్ ఆంటీ చాలా ఐటెం చేశారు అంత నేహ. ఇవన్నీ వశిష్ఠకి ఇష్టమని చేశాను, వాడి ఇంటికి వచ్చేది ఎప్పుడో ఒక్కసారి,
అందుకే ఇవన్నీ అన్నారు మాలిని గారు వశిష్ఠకు వడ్డిస్తూ. అవునా, ఇక నుండి ఇవన్నీ నాకు కూడా ఇష్టమే, వీటిని చూస్తూనే నోరూరుతుంది, నాకు కూడా వడ్డించేసేయండి ఆంటీ అంది నేహ. ఆమె నవ్వుతూ నేహ కూడా వడ్డించారు. మమ్మీ హనీ భోజనానికి రాలేదేంటి అన్నాడు వశిష్ఠ. అది అప్పుడే ఎక్కడ తింటుంది, ఆకలైతే తనే వస్తుంది, నువ్వు తిను అన్నారు మాలిని గారు అతనికి చికెన్ ఫ్రై వడ్డిస్తూ. నేను వచ్చిన ప్రతిసారి నాతోని కలిసి తింటుంది కదా, ఇప్పుడు ఎందుకు రాలేదు అనుకుని భోజనం చేశాడు వశిష్ఠ. హ్యాండ్ వాష్ చేసుకుని బై మమ్మీ అని వశిష్ఠ వెళ్తుంటే నేహ అతనికి అడ్డుగా నిలబడి, వసి ఇక్కడికి వచ్చిన వర్కేనా, నేను నీతో మాట్లాడాలి, అలా బయటికి వెళ్దావా అంది. సారీ నేహ, నాకు కొంచెం ఇంపార్టెంట్ వర్క్ ఉంది అని నేహ ఏదో చెప్తుంటే వినిపించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. పిల్లలకు చాక్లెట్, స్వీట్స్, బొమ్మలు అన్నీ తీసుకుని ఆర్ఫన్కి వెళ్ళింది భూమి. భూమిని చూసి వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. మిస్ యూ అక్క అంటూ భూమిని చుట్టేశారు. నేను కూడా మిమ్మల్ని చాలా మిస్ అయ్యాను అంటూ అవన్నీ పిల్లలకిచ్చి వాళ్ళతో కలిసి ఆడుకుని ఈవినింగ్ ఇంటికి వెళ్ళింది. భూమి ఇంటికి వెళ్ళడంతో హాల్లో ఉన్న సుప్రజ గారి దగ్గరికి వెళ్ళి, డార్లింగ్ నేను వచ్చేసా, నా గురించి బెంగ పెట్టుకున్నావా ఏంటి, ఇంకా చిక్కిపోయావు అంది ఆమె పక్కన కూర్చొని. సుప్రజ గారి ముఖం పక్కకు పెట్టుకుని భూమితో మాట్లాడలేదు. ఏమైంది డార్లింగ్, నాతో మాట్లాడవా, కోపం వచ్చిందా నా మీద అంది భూమి. నువ్వు చేసిన పనికి కోపం రాక ఇంకేం వస్తుంది, అయినా నీతో ఎందుకు మాట్లాడాలి, నువ్వు నా మాటలు ఏమైనా వింటున్నావా ఏంటి, ఇదివరకు దేశం పట్టుకుని తిరిగావు, మళ్ళీ ఇప్పుడు ప్రేమ అంటూ ఎవరు వెంట పడుతున్నావు, పెళ్ళి కావాల్సిన పిల్లవి ఇలా తిరిగితే నలుగురు ఏమనుకుంటున్నారు అన్నారు సుప్రజ గారు. డార్లింగ్ నేను ఎవరి వెంట పడట్లేదు, ప్రస్తుతానికి వర్క్ చేసుకుంటున్నా, తర్వాత డాడీ బిజినెస్ చూసుకోవాలంటే నాకు ఎక్స్పీరియన్స్ కావాలి కదా, అందుకే అంది భూమి. అదంతా నాకు తెలియదు భూమి, ఇక నుండి నువ్వు ఎక్కడికి వెళ్ళకూడదు, అసలు ఎక్కడికి వెళ్ళటానికి వీల్లేదు, అమ్మమ్మ వాళ్ళు నీకు మంచి సంబంధం చూశారు, మీ డాడీతో మాట్లాడి వచ్చే నెలలో పెళ్లి జరిపించేస్తావు అన్నారు. ఏం డార్లింగ్ నా పెళ్లి మీద పడ్డావు, దానికి ఇంకా టైం రాలేదు, అసలు కొన్ని రోజుల వరకు నా పెళ్లి టాపిక్ తీసుకురాకు, మళ్ళీ ఈ టాపిక్ తీసి ఈసారి డాడీకి కూడా చెప్పకుండా వెళ్ళిపోతా, మళ్ళీ తిరిగి కూడా రాను అని గదిలోకి వెళ్ళిపోయింది భూమి. ఇదేంటి ఇలా మొండిగా తయారైంది, వెంటనే పూజారి గారితో మాట్లాడి ఏమైనా శాంతులు చేయించాలి, అప్పుడే ఇది దారికి వస్తుంది అనుకున్నారు సుప్రజ గారు. అలా వారం గడిచిపోయాయి. వశిష్ఠ ఒకరోజు ఆఫీస్లో కూర్చొని, ఏమైంది భూమికి, ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి ఒక్కసారి కూడా నాకు ఫోన్ చేయలేదు అనుకొని ఆమెకు ఫోన్ చేద్దాం అనుకున్నాడు. మళ్ళీ అంతలోనే కొంచెం ఆలోచించి, ఇప్పుడు నేను ఫోన్ చేస్తే దాన్ని ఇది అడ్వాంటేజ్గా తీసుకుని మళ్ళీ మొదటికి వస్తుందేమో అనుకున్నాడు. కానీ ఆమెకి కాల్ చేయకుండా ఉండలేకపోయాడు. వశిష్ఠ నెంబర్ నుండి కాల్ రావడంతో భూమి నవ్వుతూ కాల్ లిఫ్ట్ చేసి, చెప్పండి సార్ అంది నార్మల్గా. ఏం చెప్పాలి, ఇక్కడికి వచ్చాక అసలు నాకెందుకు కాల్ చేయలేదు అన్నాడు వశిష్ఠ. వర్క్ వెళ్ళలేదు కదా అందుకే కాల్ చేయలేదు అంది భూమి. ఆమె అలా అనడంతో వశిష్ఠకు చాలా కోపం వచ్చింది. ఉండి నీ పని చెప్తాను మనసులో అనుకుని, ఓహో అవునా, ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ వర్క్ ఉంది, అర్జెంటుగా ఆఫీస్కి రా, అరుణ్ కూడా ఇక్కడ లేడు అన్నాడు సీరియస్గా. అదేంటి, ఇక్కడ బ్రాంచ్లో వర్క్ మనం చూడం కదా, అంతా బ్రాంచ్ మేనేజర్ కదా చూసేది అంది భూమి. ఆ విషయం నాకు నువ్వు చెప్పవలసిన పని లేదు, ఇక్కడ కూడా మన అవసరం ఉంది, నువ్వు ఎక్కువ మాట్లాడకుండా వచ్చేసేయ్ అని సీరియస్గా కాల్ కట్ చేశాడు. నిజంగా వర్క్ ఉందా లేక నన్ను చూడాలని పిలుస్తున్నావా అనుకొని ఫాస్ట్గా రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళింది. ఆమె వెళ్ళేసరికి వశిష్ఠ సీరియస్గా తన క్యాబిన్లో కూర్చొని ఉన్నాడు. ఏంటి వశిష్ఠ అర్జెంటుగా రమ్మన్నారు అంటూ వెళ్ళి అతనికి ఎదురుగా ఉన్న చైర్లో కూర్చొని ఉంది భూమి. వశిష్ఠ తన చేతిలో ఉన్న ఫైల్ని విసిరేసి, అసలు నీకు మేనస్ ఉందా, నా పర్మిషన్ లేకుండా నా క్యాబిన్లోకి రావడమే కాకుండా ఎందుకు రమ్మన్నారు అని నన్నే క్వశ్చన్ చేస్తున్నావా, షేర్ హోల్డర్ అని చెప్పుకోవటం కాదు, ఎవరి దగ్గర ఎలా బిహేవ్ చేయాలో తెలుసుకోవాలి, వర్క్ విషయంలో కొంచెం బాధ్యతగా ఉండాలంటూ తన మానాన్ని తను మాట్లాడుతూ ఉన్నాడు. అసలు నేను ఇప్పుడు ఏమన్నా అని ఇంత సీరియస్ అవుతున్నారు, ఇంతకుముందు కూడా నేను పర్మిషన్ లేకుండా మీ క్యాబిన్కి వచ్చాను కదా అంత భూమి. అదంతా నాకు తెలీదు, ఇకపై నా పర్మిషన్ తీసుకోవాలి, వెళ్ళి మేనేజర్ దగ్గర ఫైల్స్ చెక్ చేసి నాకు రిపోర్ట్ ఇవ్వు, అరగంటలో పని అయిపోవాలి అన్నాడు ఆర్డర్ వేసినట్లు. అతని మాటలో భూమికి చాలా కోపం వచ్చింది. కానీ కంట్రోల్ చేసుకుని, చూడు వశిష్ఠ, నువ్వేదో మనసులో పెట్టుకుని ఇలా మాట్లాడుతున్నావని నాకు అర్థమవుతుంది, నువ్వు ఎన్ని మాటలు అన్నా పడుతున్నానంటే నేను తప్పు చేశానో లేదో నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ లేదనే కాదు, నీ మీద ఉన్న ప్రేమని ఆగిపోయి అది నీకు చెప్పిన అర్థం కాదలే, ఇప్పుడే వెళ్ళి నువ్వు చెప్పిన వర్క్ ఫినిష్ చేసి వస్తా అని అక్కడి నుంచి వెళ్ళిపోయింది.
ఆమె వశిష్ఠ క్యాబిన్ నుండి బయటికి వెళ్ళిందో లేదో మేనేజర్ ఆమెకి ఎదురొచ్చాడు. భూమి అతన్ని చూసి ఫైల్స్ ఏవో చెక్ చేయాలని వశిష్ఠ చెప్పారు అని, ఎక్కడున్నాయో చూపిస్తారా, నేను చెక్ చేస్తా అంది. సారీ మేడం, చెక్ చేయవలసిన ఫైల్ ఏమీ లేవు, ఆల్రెడీ లాస్ట్ 2 డేస్లోనే సార్ అన్ని వర్క్ కంప్లీట్ చేసేసారు అన్నాడు మేనేజర్. వర్క్ ఏమీ లేకుండా ఎందుకు రమ్మన్నాడు అని మనసులో అనుకుని ఓకే ఓకే మీరు వర్క్ చేసుకోండి అని భూమి మళ్ళీ వెనక్కి వెళ్ళింది. ఛా, ఏంటి తనపై ఇంత సీరియస్ అయ్యానో, అది కూడా కారణం లేకుండా. అయినా తను ఫోన్ చేయలేదని, నన్ను కలవడానికి రాలేదని నేనెందుకు ఇలా ఓవర్గా రియాక్ట్ అయ్యాను, ఇక్కడ వర్క్ లేకుండా ఎందుకు తనని రప్పించాను అనుకున్నాడు వశిష్ఠ. ఎందుకంటే మీరు నన్ను చూడకుండా నాతో మాట్లాడకుండా ఉండలేకపోయారు కాబట్టి. దాన్నే ప్రేమ అంటారు మిస్టర్ వశిష్ఠ, కానీ మీరు అది ప్రేమని ఒప్పుకోలేకపోతున్నారు అంతే అంటూ అక్కడికి వచ్చింది భూమి. ప్రేమ లేదు, దోమ లేదు, మళ్ళీ ఎందుకు వచ్చావు ఇక్కడికి, వెళ్ళి వర్క్ సంగతి చూడు అన్నాడు వశిష్ఠ. ఓహో, ప్రేమ లేదా, మరి ఇంతకుముందు మీరు నన్ను తిట్టినందుకు ఎందుకు ఫీల్ అయ్యారో బాబు చెప్పండి అంది భూమి. ఇదేంటి దీనికి ఇలా అడ్డంగా దొరికిపోయాను, ముందు ఇక్కడ నుండి వెళ్ళిపోవటం బెటర్ అనుకుని తన చైర్లో నుంచి లేచి నాకు వర్క్ ఉందని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. భూమి అతను చేయి పట్టుకుని ఆపి, ఇక్కడ మీరు చేయడానికి వర్కే లేదు, పదండి నేను కూడా వస్తా అని బయటికి వెళ్దామంది. నా చెయ్యదులు, నేను వెళ్ళాలని చెప్పాను కదా అన్నాడు వశిష్ఠ సీరియస్గా. ఏం పర్లేదు, నువ్వు నాతో వస్తున్నావు అంతే అని అతను చెయ్యి పట్టుకుని బయటకు తీసుకెళ్ళింది. ముందు భూమి వెళ్తుంటే ఆమె వెనకే వశిష్ఠ వెళ్తున్నాడు. ఆఫీస్ స్టాఫ్ అంతా వాళ్ళే చూస్తున్నారు. అది గమనించిన వశిష్ఠ, భూమి అందరూ మనలే చూస్తున్నారు, చెయ్యి వదులు అని ఆమె చెయ్యి విడిపించుకోవాలని చూశాడు, కానీ భూమి అతనికి ఆ ఛాన్స్ ఇవ్వలేదు. స్టాఫ్ సీరియస్గా ఒక లుక్ ఇచ్చింది, అంతే. అక్కడ అందరూ తలదించుకుని ఎవరి పనుల్లో వాళ్ళు పడ్డారు. కారు దగ్గరికి వెళ్ళే వరకు ఆమె అతను చెయ్యి వదలలేదు. కాసేపటికి వాళ్ళ కారు అర్ఫర్ ముందు ఆగింది. భూమి కారు దిగుతూ మీరు కూడా దిగండి అంది. ఇప్పుడు ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు అన్నాడు వశిష్ఠ. ఎందుకు చెప్తారండి అని భూమి కారు దిగి లోనికి వెళ్ళింది. ఆమెను చూడడంతోనే పిల్లలందరూ అక్క అంటే చుట్టేశారు. వశిష్ఠ వెనకే చేతులు కట్టుకుని నిలబడి వాళ్ళని చూస్తూ ఉన్నాడు. ఇంతలో ఒక ఆమె అక్కడికి వచ్చి, మేడం రండి, పాపను దగ్గరికి వెళ్దాం అంది. పిల్లలు మీతో మళ్ళీ వచ్చి మాట్లాడతా, ఈలో మీరు ఆడుకోండి అని వశిష్ఠను తీసుకుని ఆవిడ వెనకే వెళ్ళింది. వశిష్ఠకు భూమి తనని అక్కడికి ఎందుకు తీసుకువెళ్తుందో అర్థం కాలేదు. ముగ్గురు కలిసి ఒక గదిలోకి వెళ్ళారు. అక్కడ 4 ఏళ్ల ఒక పాప మంచంపై నీరసంగా పడుకుని ఉంది. భూమితో వచ్చిన ఆవిడ పాప దగ్గరికి వెళ్ళి, మహిమ ఎవరొచ్చారో చూడు అంది. పాప మెల్లగా కళ్ళు తెరిచి ఎదురుగా ఉన్న వశిష్ఠను భూమిని చూసి, హాయ్ డాడీ వచ్చారు అంటూ మంచంపై నుండి దిగి వశిష్ఠ దగ్గరికి వెళ్ళి అతని కాళ్ళను చుట్టేసింది. పాప తనని ఎందుకు డాడీ అంటుందో వశిష్ఠకు అర్థం కాక భూమిని చూశాడు. ఏంటండి అలా చూస్తున్నారు, ముందు పాపను ఎత్తుకోండి, తను మీకోసం ఎదురు చూస్తుంది అంది భూమి. వశిష్ఠ ఎందుకు ఏమిటి అని అడగకుండా పాపను ఎత్తుకున్నాడు. పాప అతను బుగ్గపై కిస్ చేసి, డాడీ నేను ఇక్కడ ఉండను, నేను కూడా నీతో వస్తా, నీకు తెలుసా డాక్టర్ పెద్ద పెద్ద ఇంజెక్షన్స్ చేస్తున్నారు, నొప్పిగా ఉంటుంది, ఆంటీ ఏమో చేదుగా ఉన్న టాబ్లెట్స్ మింగిస్తుంది అంది మహిమ. ఆ పాప అలా చెప్తుంటే వశిష్ఠకి ఏదో బాధగా అనిపించింది. పాపను గుండెలకు హత్తుకుని, భూమి పాపకు ఏమైంది అన్నాడు. ఏం లేదు, మన మహిమ హెల్తీగా ఉండటం కోసం ఇస్తున్నారు అంతే అని అతని చేతిలో పాపను తీసుకుని, మహిమ బంగారం ఈరోజు టాబ్లెట్స్ వేసుకోవట్లేదు కదా, డాడీ వచ్చారుగా ఇక వేసుకో అంది. నో అమ్మా, నువ్వేం చెప్పినా నేను అవి వేసుకోను, అయినా నాకు నువ్వొద్దు, నువ్వు బ్యాడ్ గర్ల్, నాకు డాడీనే కావాలి అంది మహిమ భూమి చేతుల్లో నుండి వశిష్ఠ మీదకు దూకుతూ. భూమి అలిగినట్టు ఫేస్ పెట్టి, పో అయితే నీకు ఒక చాక్లెట్ కూడా ఇవ్వను, నన్ను బ్యాడ్ గర్ల్ అన్నావు కదా అంది. నువ్వు ఇవ్వకపోతే మా డాడీ కొంటారు అంది మహిమ ఏమాత్రం తగ్గకుండా. ఓహో, నువ్వు అలా వచ్చావా, అయినా మీ డాడీ ఆ చాక్లెట్స్ కొనడానికి నేనే డబ్బులు ఇవ్వాలి, నువ్వు టాబ్లెట్స్ వేసుకుంటేనే నీకు ఆయన కొంటారు, లేకపోతే లేదు అంది భూమి. మహిమ చిన్న ముఖం చేసుకుని వశిష్ఠను చూసింది. వశిష్ఠకు పాపను చూస్తే చాలా జాలి కలిగింది. మహి అమ్మ అలా అంటుంది, మన దగ్గర చాలా డబ్బులున్నాయి, కావాలంటే చూడు అని తన పౌచ్లో నుండి మనీ తీసి మహిమకు చూపించి, మనం వీటితో బోల్డ్ చాక్లెట్స్ కొనుక్కుందాం, కానీ ముందు నువ్వు అమ్మ ఇచ్చిన టాబ్లెట్స్ వేసుకోవాలి అన్నాడు వశిష్ఠ. వశిష్ఠ అలా మాట్లాడేసరికి భూమి షాక్ అయి నోరెళ్ళబెట్టింది. ఏంటి అలా చూస్తున్నావు, త్వరగా టాబ్లెట్స్ ఇవ్వు, మేము చాక్లెట్స్ కొనుక్కోవడానికి వెళ్ళాలి అన్నాడు వశిష్ఠ భూమిని చూస్తూ. భూమి వెంటనే అక్కడ ఆల్మరాలో ఉన్న టాబ్లెట్స్ తెచ్చి మహిమకి ఇచ్చింది. మహిమ మారం చేయకుండా అవి వేసుకుని, డాడీ పదండి వెళ్దాం అంది. వెళ్దాం మహి బంగారం, కానీ బయట పెద్ద బూచోడున్నాడు, వాడు వెళ్ళాక వెళ్దాం, నువ్వు ఈలోపు రెస్ట్ తీసుకో అని వశిష్ఠ దగ్గర ఉన్న మహిమని తీసుకొని మంచంపై పడుకోబెట్టింది. డాడీ ఇలా రారా, నువ్వు నా పక్కన కూర్చో అని వశిష్ఠ చేయి పట్టుకుని నిద్రపోయింది మహిమ. పాప నిద్రపోయాక వశిష్ఠ పాప చేతుల నుండి తన చేతిని తీసుకుని
భూమి పాపకేమైంది, ఈ టాబ్లెట్స్ ఎందుకు వాడుతున్నారు, ఇవన్నీ పక్కన పెడితే అసలు నన్నెందుకు డాడీ అంటుంది అని అన్నాడు. ఇక్కడ కదూ బయటికి పోదని చెప్తా అని అతన్ని బయటకు తీసుకువెళ్ళి, తెలుసు కదా ఈ పాప పేరు మహిమ, పాప చిన్నప్పుడే ఒక యాక్సిడెంట్ తన పేరెంట్స్ చనిపోయారు, చూసేవాళ్ళు లేక గ్రాండ్ పేరెంట్స్ తనని ఈ ఆశ్రమంలో వదిలిపెట్టారు. ఆ యాక్సిడెంట్లో మహిమ తలకి బాగా గాయం అవ్వటం వల్ల తనకి జ్ఞాపక శక్తి పోయింది. వాళ్ళ పేరెంట్స్ ఎలా ఉంటారో ఏంటో కూడా గుర్తులేదు, కానీ అమ్మ కావాలి నాన్న కావాలి అని ఎప్పుడూ ఏడుస్తూ ఉండేది. తను అలా ఏడుస్తుంటే చూస్తూ ఉండలేక నేనే తన తల్లిని అని చెప్పి పాపకి దగ్గరయ్యాను. కానీ ఈ మధ్యన మరీ ఆరోగ్యంలో చాలా మార్పు వచ్చింది. ఏమైందో ఏంటో డాక్టర్ చూపిస్తే యాక్సిడెంట్ తన బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయిందని, దానివల్ల అది ట్యూమర్గా స్ప్రెడ్ అయిందని చెప్పారు. అది ఫైనల్ స్టేజ్లో ఉండటం వల్ల ట్రీట్మెంట్ చేసినా లాభం లేదని, ఉన్నన్ని రోజులు మందులతోనే బతికించాలని చెప్పారు. అందుకే పాపను గాజుబొమ్మలో చూసుకుంటున్నాం. ఈ మధ్య డాడీ కావాలని ఒకటే ఏడుస్తుంది. తను ఏడుపు ఆపడానికి నా ఫోన్లో ఉన్న ఈ పిక్ని చూపించి నువ్వే తన ఫాదర్ అని చెప్పాను. నిన్ను చూసిన దగ్గర నుంచి డాడీని చూడాలి ఇంకా ఎక్కువగా మారం చేస్తుంది, అందుకే మిమ్మల్ని ఇక్కడ తీసుకుని వచ్చా అంది భూమి. పాపకి అంత భయంకరమైన వ్యాధి ఉందంటే నమ్మలేకపోతున్నా. భూమి, ఒక పని చేద్దాం, పాపకి ఫారిన్లో ట్రీట్మెంట్ చేద్దామా అన్నాడు. లేదు వశిష్ట, పాప విషయంలో నేను అన్ని ప్రయత్నాలు చేశాను, ఇక మనం చేసేదేమీ లేదు. ఉండని రోజులు పాపను సంతోషంగా చూసుకోవడం తప్ప తనకు ఆయుష్ని ఇవ్వలేమో అంది భూమి. వశిష్ట కొంచెం ఆలోచించి లోనికి వెళ్ళాడు. అతని వెనకే భూమి కూడా వెళ్ళింది. వశిష్ట పాపను ఎత్తుకొని, భూమి, పాప ఇలా డల్గా గదిలో ఉండటం నాకు నచ్చలేదు, కాసేపు అలా బయటికి తీసుకెళ్దాం అన్నాడు. కానీ తన ఉన్న సిచ్యువేషన్లో బయటికి తీసుకెళ్ళటం మంచిది కాదు అంది భూమి. ఏం కాదు, నేను చూసుకుంటాను. పాపను ఎత్తుకుని కార్ దగ్గరికి వెళ్ళాడు. భూమి డ్రైవ్ చేస్తుంటే వశిష్ట పాపను తన గుండెలకు హత్తుకుని ఆమె పక్కనే కూర్చున్నాడు. భూమి డ్రైవ్ చేస్తూ వశిష్టాన్ని చూస్తూ, నీలో ఇన్ని ఎమోషన్స్ ఉన్నాయా, ఆఫీస్లో చండశాసుల్లా ఉంటావు, నాతో ప్రవరాక్షుల్లా ఉంటావు, ఇప్పుడు ఈ పాపకు తండ్రిలా మారిపోయావు, అసలు నీకు ఏమీ కానీ ఈ పాప కోసం గంట పరిచయంలో ఎందుకింత ఆరాటపడుతున్నావు, నాకు తిరిగి నేను ఇప్పుడే కొత్తగా చూస్తున్నా అనుకుంది మనసులో. భూమి కనిపించే ఐస్ క్రీమ్ పార్లర్ దగ్గర కారాపు అన్నాడు వశిష్ట. భూమి సరే అన్నట్లు తలోపి అతను చెప్పిన ప్లేస్లో కారాపింది. వశిష్ట నిద్రపోతున్న మహిమను లేపి, మహి, మనం ఎక్కడున్నా వచ్చాడు అన్నాడు. మహి కళ్ళు తెరిచేసి తన కారులో ఉండటం గమనించి, మనం ఎక్కడ వచ్చాం డాడీ అంది. నీకు ఇష్టమైన ఐస్ క్రీమ్ తినడానికి మహి, పద వెళ్దామని పాపను ఎత్తుకుని కారు దిగాడు వశిష్ట. ముగ్గురు కలిసి పార్లర్లోనికి వెళ్ళారు. వశిష్ట మహికి ఇష్టమైన ఐస్ క్రీమ్స్ అన్నీ ఆర్డర్ పెట్టాడు. వాళ్ళు అలా బయట చక్కగా తిరిగి ఎంజాయ్ చేసిన తర్వాత పాపను ఆశ్రమంలో వదిలేసి వశిష్ట భూమి వస్తుంటే వాళ్ళని తనతోనే ఉండమని పాప చాలా మారం చేసింది. పాప అలా ఏడుస్తుంటే వశిష్ట చూడలేక ఏం చేద్దాం అన్నట్లు భూమిని చూశాడు. నేను చూసుకుంటానే అతనికి కళ్ళతోనే చెప్పి మహి దగ్గరికి వెళ్ళి, మహి బంగారు, డాడీకి ఆఫీస్లో వర్క్ ఉందంట, మరి ఆఫీస్కి వెళ్ళకపోతే నీకు ఐస్ క్రీమ్ ఇంకా చాక్లెట్స్ కొనడానికి డాడీ దగ్గర డబ్బులు ఉండవు కదా, లీవ్ దొరికితే మళ్ళీ నీ దగ్గరికి తీసుకుని వస్తాను, అప్పుడు మనం ఈరోజు ఎంజాయ్ చేసినట్లే ఎంజాయ్ చేద్దాం సరేనా అంది భూమి. మహి ఆలోచిస్తున్నట్లు ఫేస్ పెట్టి వాళ్ళు వెళ్ళడానికి పర్మిషన్ ఇచ్చింది. అలా పాపకు నచ్చ చెప్పి అక్కడి నుంచి బయటికి వచ్చారు ఇద్దరు. వచ్చేటప్పుడు ఇద్దరు ఒకే కారులో రావడం వల్ల వశిష్ట ముందు భూమిని అలా ఇంటి దగ్గర డ్రాప్ చేసి ఇంటికి వెళ్ళిపోయాడు. ఆ మరుసటి రోజు హనీకి చాలా నీరసంగా అనిపించడంతో కాలేజీకి వెళ్ళలేదు. గదిలో నుంచి కూడా బయటికి రావాలనిపించక తన రూమ్లోనే ఉండిపోయింది. అలా నీరసంగా పడుకున్న హనీని ఏదో గుర్తొచ్చినట్లు గబగబా కారులో బయటికి వెళ్ళి మెడికల్ షాప్ దగ్గర ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్ తెచ్చుకుంది. కారు దిగాక ఎవరికి కనిపించకుండా తన గదిలోకి వెళ్ళిపోయి తలుపు గడియబెట్టి వాష్రూమ్లోనికి వెళ్ళి ఒక 10 నిమిషాల తర్వాత బయటకు వచ్చి అలానే మంచం మీద పడి వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టింది. కాసేపటికి కళ్ళు తుడుచుకుని, అసలు నేను ఎందుకు ఏడుస్తున్నాను, త్వరలో నేను అరుణ్ పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను కదా, ముందు ఈ విషయం అరుణ్కి చెప్పాలని అతను కాల్ చేసింది. కానీ అతను కాల్ లిఫ్ట్ చేయట్లేదు. అరుణ్ అర్జెంటుగా నీతో మాట్లాడాలి, కాల్ లిఫ్ట్ చేయని మెసేజ్ చేసింది. అతను మెసేజ్ చూశాడు కానీ లిఫ్ట్ చేయలేదు. అరుణ్ ఏమైంది, ఇక్కడ నా సిచ్యువేషన్ అసలు బాగాలేదు, నా ప్రెగ్నెన్సీ విషయం ఇంట్లో వాళ్ళకి తెలిస్తే నన్ను చంపేస్తారు అనుకుని మళ్ళీ అతనికి కాల్ చేసింది. అలా ఒక 15 సార్లు చేయగా కాల్ లిఫ్ట్ చేసిన అరుణ్, ఏంటి ఎందుకు అస్తమానం కాల్ చేస్తున్నావు అన్నాడు విసుగ్గా. అరుణ్, ఎందుకు అలా మాట్లాడుతున్నావు, నీతో చాలా ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి, నీకు కాల్ చేశా, కొంచెం నేను చెప్పేది విను అంది హనీ. నువ్వు చెప్పేది వింటానికి నేను సిద్ధంగా లేను, నాకు ఇక్కడ మా మావయ్య కూతురుతో పెళ్లి జరుగుతుంది అని ఆమె చెప్పేది వినకుండా కాల్ కట్ చేశాడు. అరుణ్ అలా మాట్లాడతాడని ఊహించిన హనీ బాధగా మంచంపై కూర్చొని, అరుణ్ ఎందుకు నాతో అలా మాట్లాడాడు,
అతను నన్ను ప్రాణం కంటే ఎక్కువగా లవ్ చేస్తున్నానని చెప్పాడు కదా, మరి ఇప్పుడు ఎందుకు నేనంటే ఇష్టం లేనట్లు మాట్లాడుతున్నాడు అని తన పొట్టపై చేయి వేసుకుని ఇప్పుడు నేను ఇంట్లో వాళ్ళతో పాటు ఇంకా ప్రాణం కూడా పోసుకుని ఈ బేబీకి ఏ సమాధానం చెప్పాలి అని వస్తున్న కన్నీళ్ళని తుడుచుకొని నేను మోసపోయాను, ఎవరికి తెలియకముందే నేను చనిపోవటం బెటర్ అని తన అల్మరాలో ఉన్న స్లీపింగ్ పిల్స్ తీసి మొత్తం ఒకేసారి మింగేసింది. మాల్ని ఉదయం నుండి హనీ తన గదిలోనే ఉంది. ఒంట్లో ఏమైనా బాగోలేదేమో చూడు అన్నారు ఇందిరా గారు. ఎగ్జామ్స్ కోసం చదువుతుందేమో అత్తయ్య, అందుకే రాలేదు అన్నారు మాలిని గారు. అలా అనుకుని వదిలేస్తే ఎలా మాలిని, ఈడొచ్చిన పిల్లని ఒక కంట కనిపెట్టాలి, వెళ్ళి చూడు అన్నారు ఇందిరా గారు. ఇంతలో అక్కడికి వచ్చిన వశిష్ఠ, మమ్మీ నేను వెళ్ళి చూస్తా అని హనీ గది దగ్గరికి వెళ్ళి డోర్ వేసి ఉండటంతో హనీ అంటూ డోర్ కొట్టాడు. హనీ ఎంతకి డోర్ తీయకపోవడంతో అతని అనుమానం వచ్చి విండో దగ్గరికి వెళ్ళి చూశాడు. అక్కడ మంచంపై అచేతనంగా పడి ఉన్న హనీని చూసి, హనీ ఏమైందిరా, లే డోర్ తీ అన్నాడు. హనీ నుండి ఎలాంటి రెస్పాన్స్ లేకపోవడంతో వెంటనే డోర్ బద్దలు కొట్టి లోనికి వెళ్ళి మంచంపై చలనం లేకుండా ఉన్న హనీ పక్కన కూర్చొని ఆమె బుగ్గపై తడుతూ హనీ లే అంటూ ఆమెను పిలిచాడు. కానీ హనీలో ఎలాంటి కదలిక లేదు. ఆ పక్కన ఉన్న స్లీపింగ్ పిల్స్ డబ్బాను చూసి అతనికి విషయం అర్థమయ్యి ఆమె నాడి పట్టుకొని చూశాడు. పల్స్ తక్కువగా ఉండడంతో వెంటనే తన ఫ్రెండ్ డాక్టర్ నిఖిల్కి కాల్ చేశాడు. వసి నువ్వు అర్జెంటుగా హనీని హాస్పిటల్కి తీసుకునిరా, ఈలోపు ఇక్కడ నేను తన ట్రీట్మెంట్కి కావాల్సిన ఏర్పాట్లు చూస్తా అన్నాడు నిఖిల్. ఓకే 10 నిమిషాలు అక్కడ ఉంటా అని. తనకి ఏం కాదు కదా అన్నాడు వశిష్ఠ. తనకేం కాదు, నువ్వు ఎంత త్వరగా తనని ఇక్కడ తీసుకుని వస్తే తన అంత త్వరగా ప్రమాదం నుండి బయటపడుతుంది అన్నాడు నిఖిల్. వశిష్ఠ ఫోన్ జేబులోనే పెట్టుకుని హనీని ఎత్తుకుని బయటకు తీసుకెళ్లాడు. వశిష్ఠ చేతిలో హనీని చూసిన మాలిని గారు ఇందిరా గారు కంగారుగా అతని దగ్గరికి వెళ్ళి, వశిష్ఠ హనీకి ఏమైంది అన్నారు. ఈ మమ్మీ నేను వెళ్ళేసరికి స్పృహ లేకుండా ఉంది, హాస్పిటల్కి తీసుకెళ్తున్నా, మీరు కూడా రండి అని హనీని కార్ ఎక్కించి ఫాస్ట్గా వెళ్ళి కార్ స్టార్ట్ చేశాడు. దారిలో భూమి కాల్ చేసి అర్జెంటుగా హాస్పిటల్కి వచ్చాయని అన్నాడు. సడన్గా ఫోన్ చేసి హాస్పిటల్కి రమ్మంటున్నావేంటి, బామ్మగారికి ఏమైనా హెల్త్ బాగాలేదా అనుకొని భూమి వెంటనే అతను చెప్పిన హాస్పిటల్కి బయలుదేరి వచ్చేసింది. వశిష్ఠ హాస్పిటల్ ముందు కారు ఆగగానే 2 నర్సులు స్ట్రెచ్చర్తో కార్ దగ్గరికి వచ్చారు. వశిష్ఠ హనీని ఎత్తుకుని ఆ స్ట్రెచ్చర్పై పడుకోబెట్టాడు. ఒక నర్సు వెంటనే ఆమెని ఐసీయూలోకి తీసుకువెళ్ళింది. ఇంకో నర్సు నిఖిల్ దగ్గరికి వెళ్ళి, డాక్టర్ మీరు చెప్పిన పేషెంట్ వచ్చారు, షీలా సిస్టర్ ఆమె ఐసీయూలోకి తీసుకువెళ్లారు అంది. ఓకే అంటూ మరో డాక్టర్తో కలిసి ఐసీయూకి వెళ్ళాడు. అక్కడ ఉన్న వశిష్ఠ నిఖిల్ చూసి, నికి నువ్వు ఎలా అయినా హనీని కాపాడాలి అన్నాడు. వసి నువ్వు టెన్షన్ పడకు, అంతా నేను చూసుకుంటాను, హనీని నీకు క్షేమంగా అప్పగించే బాధ్యత నాది అని వశిష్ఠ చేతిపై చెయ్యి వేసి హనీ దగ్గరికి వెళ్ళాడు నిఖిల్. మాలిని గారు అక్కడే చైర్లో కూర్చుని, అసలు ఆత్మహత్య చేసుకోవాల్సిన కష్టం నా కూతురికి ఎందుకు వచ్చింది, ఏదైనా సమస్య వస్తే ఇంట్లో ఎంతమంది ఉన్నాం, మాకు చెప్పాలి కానీ ఇలాంటి పిచ్చి పని ఎందుకు చేస్తుంది అనుకున్నారు. వశిష్ఠ మనసులో కూడా అదే అనుకుంటున్నాడు. ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ ఉంటే హనీ ఎందుకు చనిపోవాలనుకుందో అర్థం కాలేదు. ఇంతలో భూమి అక్కడికి వచ్చి వశిష్ఠ అని అతని భుజంపై చేయి వేసింది. అప్పటి వరకు తనని కంట్రోల్ చేసుకున్న వశిష్ఠ భూమిని చూడగానే ఆమెను హత్తుకొని హనీ అంటూ ఐసీయూ వైపు చూపిస్తూ చిన్నపిల్లల కన్నీళ్లు పెట్టుకున్నాడు. హనీకి ఏదో అయ్యిందని భూమికి అర్థమైంది. వశిష్ఠ ఏంటది చిన్నపిల్లల, హనీకి ఏం కాదు, మీరు ధైర్యంగా ఉండండి అంది భూమి. ఎంత కష్టం వచ్చినా తన ఎమోషన్స్ ఎవరి దగ్గర బయటపెట్టిన వశిష్ఠ భూమి దగ్గర అలా ఓపెన్ అవటం మాలిని గారికి ఆశ్చర్యాన్ని కలిగించింది. ఈ అమ్మాయి వీరికి దగ్గర అయితే నేహ పరిస్థితి ఏంటి, నేను మిసెస్ రంజిత్కి ఇచ్చిన మాట సంగతి ఏంటి అనుకుని వాళ్ళ దగ్గరికి వెళ్ళి, వశిష్ఠ ఒకసారి ఫోన్ ఇవ్వు, నానమ్మ హనీ గురించి కంగారు పడుతూ ఉంటారు అన్నారు. ఆమె రావడంతో భూమి వశిష్ఠ మీద వేసిన చెయ్యి వెనక్కి తీసింది. వశిష్ఠ కూడా భూమికి దూరంగా జరిగి తన ఫోన్ మాలిని గారికి ఇచ్చి, హనీ బాగానే ఉందని చెప్పు, లేకపోతే నాని టెన్షన్ పడతారు అని ఐసీయూ డోర్ దగ్గరికి వెళ్ళాడు. లోపల నిఖిల్ హనీకి ట్రీట్మెంట్ చేస్తున్నాడు. భూమి అతనికి వెనకే వెళ్ళి లోపల ఉన్న హనీని చూస్తూ అసలు ఏమైంది అంది. స్లీపింగ్ పిల్స్ మింగింది, ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలనుకుందో ఎంత ఆలోచించినా అర్థం కావట్లేదు అన్నాడు వశిష్ఠ. ఆడపిల్ల తన ప్రాణం తీసుకునేంత నిర్ణయం తీసుకుందంటే అది ఎవరికి చెప్పలేని కష్టమై ఉంటుంది. ఒకవేళ తనది లవ్ ఫెయిల్యూరా ఏమైనా అయ్యి ఉంటుందా, అది తన అనుమానాన్ని వ్యక్తపరుస్తూ, నా కూతురికి నీలా ప్రేమ దోమ అంటూ ఎవరు వెంటపడే అలవాట్లేదు అంటూ అక్కడికి వచ్చారు మాలిని గారు. ఫోన్ వశిష్ఠ చేతిలో పెట్టి, నా కూతురు గురించి మాట్లాడడానికి నువ్వెవరు, అసలు నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు, నువ్వు మా జీవితంలోకి వచ్చిన దగ్గర నుండి అన్నీ ఇలానే జరుగుతున్నాయి, నువ్వు వెంటనే ఇక్కడి నుంచి వెళ్తే మంచిది అన్నారు కోపంగా. ఆవిడ భూమితో అలా మాట్లాడటం వశిష్ఠకు నచ్చలేదు. మమ్మీ ఇప్పుడు తనేమందని కోపడుతున్నావు, తనకే కాదు నాకు కూడా అదే అనుమానం ఉంది, అది కేవలం అనుమానం మాత్రమే, జరిగిందేంటో హనీ స్పృహలోకి వస్తే కానీ తెలీదు అన్నాడు. ఇందులో నిఖిల్ అక్కడికి వచ్చి, వశిష్ఠ హనీకి ఎలాంటి ప్రమాదం లేదు, కాసేపట్లో స్పృహ వస్తుంది, నువ్వు ఒకసారి నాకు
నా రూమ్కి రా, నీతో మాట్లాడాలి అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మమ్మీ నువ్వు హనీ దగ్గరికి వెళ్ళు, నేను వెళ్ళి నిఖిల్తో మాట్లాడి వస్తా అని నిఖిల్ రూమ్కి వెళ్ళాడు. భూమి కూడా అతని వెనకే వెళ్ళింది. ఏంట్రా ఏదో మాట్లాడాలన్నావు, హనీకి ప్రమాదం ఏం లేదు కదా అంటూ నిఖిల్ ఎదురుగా కూర్చున్నాడు వశిష్ఠ. ప్రమాదం ఏం లేదు కానీ అంటూ లోనికి వస్తున్న భూమిని చూసి ఆగి, మీరు కొంచెం బయట వెయిట్ చేయండి అన్నాడు నిఖిల్. భూమి సరే అన్నట్టు తలుపు వెనక్కి వెళ్తుంటే, భూమి ఆగు, వచ్చిలా కూర్చో అని ఆమెతోని నిఖిల్ని చూస్తూ, తను నాకు కావాల్సిన మనిషి, తన ముందు నువ్వు ఏం చెప్పాలనుకున్నా చెప్పేయచ్చు అన్నాడు వశిష్ఠ. ఓకే, ఇలాంటి సెన్సిటివ్ విషయం నీకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు అని కొంచెం ఆలోచించి, హనీ ప్రెగ్నెంట్ రా, ఇప్పుడు 3rd మంత్, తను ఇలా చేయడానికి కారణం ఇదే అనుకుంటా. విచిత్రం ఏంటంటే తను ఇన్ని టాబ్లెట్స్ మింగిన బేబీకి మాత్రం ఏమీ కాలేదు, నువ్వు హనీతో మాట్లాడి ఆ అబ్బాయి ఎవరో కనుక్కో అన్నాడు విక్కీ. వశిష్ఠగా ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. హనీతో ఈ టాపిక్ ఎలా మాట్లాడాలా అని ఆలోచిస్తున్నాడు. అతను అలా మౌనంగా ఎందుకున్నాడో అర్థమైన భూమి అతని భుజం మీద చేయి వేసి, నేను తనతో మాట్లాడతాను, మీరు టెన్షన్ పడకండి అంది. థ్యాంక్ యూ భూమి, ఇందులో థ్యాంక్స్ చెప్పడానికి ఏముంది, మీరు మీ ఫ్రెండ్తో మాట్లాడినట్టు నేను నా హనీ దగ్గరికి వెళ్తాను అంది భూమి. సరే కానీ మమ్మీ ఏమైనా అంటే పట్టించుకోకు అన్నాడు వశిష్ఠ. భూమి సరే అన్నట్టు తలుపి అక్కడి నుంచి వెళ్ళింది. అప్పుడే స్పృహలోకి వచ్చినాయి. మెల్లగా కళ్ళు తెరిచిన హనీకి తను హాస్పిటల్లో ఉన్నాడని అర్థమైంది. హనీ కళ్ళు తెరవడం చూసిన మాల్లి గారు, ఎందుకు హనీ ఇలా చేసావు, నువ్వు కళ్ళు తెరిచే వరకు నీకు ఏమవుతుందో అని ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా, నేనే కాదు మీ అన్నయ్య రాణి కూడా అని కంటతడి పెట్టుకున్నారు. హనీ ఏం మాట్లాడకుండా పక్కకు తిరిగి వస్తున్న కన్నీళ్ళు తెరుచుకొని, మా నేను కాసేపు ఒంటరిగా ఉండాలని అనుకుంటున్నా అంది. అది కాదు హనీ అని మాలిని గారు ఏదో చెప్తుంటే, మా ప్లీజ్ అంది హనీ. హనీ అలా అనేసరికి మాలిని గారు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అప్పటి వరకు డోర్ బయట ఉన్న భూమి ఆవిడ వెళ్ళగానే లోనికి వెళ్ళి హనీని పక్కన కూర్చొని, హనీ ఇప్పుడు ఎలా ఉంది అంది. ఇంకా బతికే ఉన్నందుకు బాధగా ఉంది అంది హనీ. హనీ ఎందుకు అలా మాట్లాడుతున్నావు, ఏదైనా బతికుండి సాధించాలి కానీ చనిపోయి కాదు, నేను బతుకుండా సాధించేది ఏమీ లేదు, అసలు నాకు బతికే అర్హత కూడా లేదు అంది హనీ. సరే నీకు బతికే అర్హత లేదని నేను ఒప్పుకుంటాను, మరి నీ కడుపులో ప్రాణం పోసుకున్న బిడ్డ సంగతి ఏంటి అంటే, నేను ప్రెగ్నెంట్ అని నీకు తెలుసా అంది హనీ. నాకు కాదు మీ అన్నయ్యకి కూడా తెలుసు, తనే నన్ను నీతో మాట్లాడమని పంపించాడు, చెప్పు ఆ బిడ్డ ఏ పాపం చేసిందని చంపాలనుకుంటున్నావు, తనకు బతికే అర్హతని ఎందుకు దూరం చేస్తున్నావు అంది. ప్రేమ పేరుతో ఒకరి చేతిలో మోసపోయాను, పెళ్లి కాకుండానే తల్లి అని నా కడుపులో పడటమే నా బేబీ చేసిన తప్పు, రేపు తను ఈ లోకానికి వచ్చి అవమానపడటం కంటే మేము చనిపోవటం మంచిది కదా అంది హనీ. అదిగో మళ్ళీ అదే మాట మాట్లాడుతున్నావు, ఇంకోసారి ఆ మాట అంటే కొరత చెప్తున్నా, అసలు నిన్ను మోసం చేసిన వ్యక్తి ఎవరో చెప్పు, మీ అన్నయ్య అతన్ని కాళ్ళ దగ్గర వచ్చేలా చేస్తాడు. నో భూమి, నాకు అతని పేరు పలకటం కూడా ఇష్టం లేదు అంది హనీ. అలా అనుకో హనీ, నీకోసం కాకపోయినా నీ బేబీ కోసమైనా చెప్పు, అతను ఎందుకు ఇలా చేశాడో మేము కనుక్కొని అతన్ని నీ దగ్గరికి తీసుకొని వస్తాం అంది భూమి. అని కొంచెం ఆలోచించి, అతను ఎవరో కాదు అరుణ్ అంది. అరుణా అని షాక్ అయింది భూమి. అవును భూమి, నేను అరుణ్ 2 years నుండి లవ్ చేసుకున్నా, అన్నయ్య పెళ్ళయ్యాక మా లవ్ గురించి ఇంట్లో చెప్దాం అనుకున్నా, ఎలానో పెళ్లి చేసుకుపోతున్నాం కదా అని కొంచెం అడ్వాన్స్ అయ్యాము, కానీ అరుణ్ ఇలా చేస్తాను నేను ఊహించలేదు. కొన్ని రోజులుగా ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తూ వచ్చాడు, మార్నింగ్ నేను ప్రెగ్నెంట్ అని తెలిసాక అతనికి కాల్ చేశాను, మరి అరుణ్ ఏమన్నాడు అంది భూమి. తనకు వాళ్ళ మామయ్య కూతురుతో పెళ్ళి జరగబోతుందని, ఇక తను కాల్ చేయొద్దని చెప్పాడు, అసలు నేను చెప్పేది కూడా వినకుండా కాల్ కట్ చేసేసాడు. అయితే నువ్వు ప్రెగ్నెంట్ అని అతనికి తెలియదు, నాకు తెలిసి అరుణ్ మంచివాడు అనుకుంటున్నాను, ఒకవేళ ఇలా కూడా అయి ఉండవచ్చు కదా, వాళ్ళ ఇంట్లో వాళ్ళ బలవంతం మీద పెళ్ళి ఒప్పుకొని నీతో అలా మాట్లాడాడేమో, దానికి అతను నిన్ను మోసం చేశాడని అనుకుంటే ఎలా, సరే ఇప్పుడు కాల్ చేయండి భూమి తన ఫోన్ చూస్తూ. వద్దు భూమి, మళ్ళీ వాడు అలానే మాట్లాడితే విని తట్టుకోలేను అంది భూమి. అబ్బా ఏం కాదు, నువ్వు కాల్ చేయి, ఒకవేళ అరుణ్ ఏమైనా ఎక్స్ట్రా చేస్తే నేను మాట్లాడతా అంది భూమి. అంటూ భూమి దగ్గర ఉన్న ఫోన్ తీసుకుని అరుణ్ కాల్ చేసి స్పీకర్ ఆన్ చేసింది. హలో ఎవరు అన్నాడు అరుణ్ కాల్ లిఫ్ట్ చేసి. నేను హనీ అంది. నీకు మార్నింగ్ చెప్పాను కదా కాల్ చేయొద్దని, ఇకపై నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు అన్నాడు అరుణ్. అతని మాట అనగానే కాల్ కట్ చేయబోయింది హనీ. భూమి ఆమెను ఆపి మాట్లాడు అన్నట్లు సైగ చేసింది. హనీ వస్తున్న కడీలు ఆపుకొని, ఇన్ని రోజులు నన్ను ప్రాణం కంటే ఎక్కువగా లవ్ చేస్తున్నా అని చెప్పి ఇప్పుడు సంబంధం లేదంటే ఎలా, నేను ఇప్పుడు ప్రెగ్నెంట్ అరుణ్, నువ్వు నాతో పాటు ఇంకొకరికి కూడా సమాధానం చెప్పాలి అంది హనీ. పెళ్ళి కాకుండా నాతో గడపడం నీ తప్పు, దానికి నేను ఎవరికీ సమాధానం చెప్పవలసిన పని లేదు, వెళ్ళి అబార్షన్ చేయించుకో, మీ అన్నయ్య చూసిన వాడిని పెళ్లి చేసుకో, రేపే నా పెళ్ళి, ఇక ఫోన్ చేసి నన్ను డిస్టర్బ్ చేయకు అన్నాడు అరుణ్. అంటే నువ్వు నన్ను నిజంగానే లవ్ చేయలేదా అంది హనీ కోపంగా.
నీకు ఇంకా అర్థం కాలేదా హనీ బేబీ? ఏదో టైం పాస్ కోసం నీతో తిరిగా అంతే. దాన్ని నువ్వు లవ్ అనుకుంటే అది నా తప్పు కాదే. నేను నా మరదలు చిన్నప్పటి నుంచి ప్రేమిస్తున్నా, ఇప్పుడు తనతోనే పెళ్లి చేసుకుంటున్నా. ఇప్పుడు నీకు అంత క్లియర్ కదా అన్నాడు అరుణ్. హనీ వెంటనే కాల్ కట్ చేసి వెక్కి వెక్కి ఏడుస్తుంది. భూమి ఆమెకి ఎలా ఓదార్చాలో అర్థం కాలేదు. అరుణ్ అలా మాట్లాడాలని అస్సలు అనుకోలేదు. చా, వీడు ఇలాంటి వాడా? ఇన్ని రోజులు మంచివాళ్ళ నటించి నిన్నే కాదు మమ్మల్ని కూడా మోసం చేశాడు. ఇప్పుడు మీ అన్నయ్యతో చెప్పి వీడి సంగతి చూస్తా అంది కోపంగా. భూమి ప్లీజ్ వద్దు, అన్నయ్యతో అరుణ్ గురించి చెప్పకు. వాడికి నేనంటే ఇష్టం లేకపోయినా వాడిని నేను మనస్ఫూర్తిగా ప్రేమించాడు. వాడిని తన మరదలతో సంతోషంగా ఉండనివ్వు. అసలు మోసం చేసిన వాడిది కాదు, మోసపోయిన నాది తప్పు అంది హనీ. హనీ, ఇప్పుడు నువ్వు ఆలోచించవలసింది అరుణ్ సంతోషం గురించి కాదు, నీ బిడ్డ గురించి. జరిగిన దాంట్లో నీ తప్పు ఎంత ఉందో అరుణ్ తప్పు కూడా అంతకు మించి ఉంది. అలాంటప్పుడు నువ్వు మాత్రం ఎందుకు బాధపడాలి? ప్రేమ పేరుతో నిన్ను మోసం చేసినందుకు అతను బాధపడి నీ మెడలో తాళి కట్టేలా నేను చేస్తాను. ఇక జరగవలసింది నేను చూసుకుంటానో నువ్వు చూస్తూ ఉండు అంది భూమి. కానీ అన్నయ్య ఏమంటాడో అంది హనీ. మీ అన్నయ్యతో నేను మాట్లాడతా, నువ్వు రెస్ట్ తీసుకో. అరుణ్ గురించి ఎక్కువ ఆలోచించి మనసు పాడు చేసుకోకు అని హనీతో చెప్పి వశిష్ఠ దగ్గరికి వెళ్ళింది భూమి. భూమి కోసమే వెయిట్ చేస్తున్న వశిష్ఠ ఆమె వచ్చిన వెంటనే భూమి హనీ ఏమంది, అతను ఎవరో చెప్పిందా అన్నాడు ఆతృతగా. చెప్పింది. అతను ఎవరో కాదు అరుణ్ అంటూ హనీ చెప్పింది మొత్తం అతనికి చెప్పింది భూమి. నువ్వు చెప్పింది నిజమా? ఆ అరుణ్ నా చెల్లిని ఇంత మోసం చేశాడా? వాడు నా చేతులు అయిపోయాడు. ఇప్పుడే వాడి అంత చూస్తా అన్నాడు వశిష్ఠ ఆవేశంగా. వశిష్ఠ, ఇది ఆవేశపడే సమయం కాదు. ఇది హనీ లైఫ్కి సంబంధించిన విషయం. మనం ఏ నిర్ణయం తీసుకున్నా 1కి 10 సార్లు ఆలోచించాలి. నా దగ్గర ఒక ఐడియా ఉంది అని అతనికి తన ఆలోచన చెప్పింది భూమి. నువ్వు చెప్పింది బాగానే ఉంది కానీ అంటున్న అతన్ని ఆపి, నువ్వు చెప్తున్నా కదా మన ప్లాన్ ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు మనం తీసుకునే ఈ స్టెప్ వల్ల హనీ లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటుంది. ముందు మీరు వెళ్ళి హనీని చూసిరండి అంది భూమి. నువ్వు కూడా నాతో రా, నేను ఒక్కడనే వెళ్తే హనీ ఇబ్బందిగా ఫీల్ అవుతుందేమో అన్నాడు వశిష్ఠ. సరే పదండి అని అతని వెనకే వెళ్ళింది భూమి. వశిష్ఠని చూసి హనీకి కళ్ళల్లో నీళ్లు ఆగలేదు. అతను ఎలా ఫేస్ చేయాలో అర్థం కాక తన 2 చేతులతో ముఖం దాచుకుంది. వశిష్ఠ పక్కన కూర్చొని, హనీ ఎందుకురా నీ ముఖం దాచుకున్నావు? ఒక అన్నగా కాదు ఒక ఫ్రెండ్గా నేను అర్థం చేసుకోగలను. జరిగిన దాంట్లో నీ తప్పేం లేదు. కానీ నువ్వు అరుణ్ గురించి నాకు ముందే చెప్పుంటే ఇలా జరిగేది కాదు. ఇంత పెద్ద వ్యాపార సామ్రాజ్యాన్ని నడిపిస్తూ ఎంతో తెలివిగా ఉండే నేనే అరుణ్ని మంచివాడని భ్రమపడ్డాను. చిన్నపిల్లది, నువ్వు వాడిని నమ్మటంలో తప్పేముంది? నిజం చెప్పాలంటే తప్పు మీది కాదు, మీ వయసుది. ఈ రోజున నీలానే చాలామంది అమ్మాయిలు అరుణ్ లాంటి వాళ్ళ చేతుల్లో మోసపోతున్నారు. కాలేజీకి వెళ్ళగానే మాకు అన్నీ తెలుసు, ఇక మా లైఫ్ మా ఇష్టం అనుకుంటున్నారు. ఎవరైనా మీకు నచ్చింది లేదా వాళ్ళు మీ వెంటబడినా అది లవ్ అనుకుంటున్నారు. ఆ టైంలో మీకు మీ ఇంట్లో వాళ్ళు గుర్తుండరు. వాళ్ళది నిజమైన ప్రేమ అని నమ్మే వాళ్ళే లోకం అనుకుంటారు. ఇదిగో చివరికి ఇలా బాధపడుతూ ఉంటారు. అన్నయ్య, అరుణ్ మంచివాడు అనుకొని నేను అతన్ని లవ్ చేశా, కానీ వాడు ఇలా చేస్తాడని అనుకోలేదు. నేను ఎంత తప్పు చేశానో నాకు ఇప్పుడే తెలుస్తుంది. నన్ను క్షమించన్నయ్య అంద హనీ. హనీ, నువ్వు లవ్ చేయడం తప్పు కాదమ్మా, కరెక్ట్ పర్సన్ని ఎంచుకోవడం తప్పు. వాడు ఇప్పటి వరకు ఎలాంటి వాడైనా ఇకపై వాడిని నేను మంచివాళ్ళ మార్చి నీకు ఇస్తా. నువ్వు నన్ను క్షమాపణ అడగటం కాదు, వాడు నిన్ను క్షమాపణ అడిగేలా చేస్తా అన్నాడు వశిష్ఠ. ఏంటమ్మా మరదల పిల్ల, మీ అన్నయ్య ఇంత చెప్పాక కూడా నువ్వు ఫేస్ అలా డల్గా పెట్టావు, ఇకాస నవ్వు బంగారం అంది భూమి. ఎవరే నీకు మరదలు? ఊరుకుంటుంటే వరుసలు కలిపేస్తున్నావు. తన చెల్లి అన్నాడు వశిష్ఠ. నీ చెల్లి నాకు మరదలే అవుతుంది వశిష్ఠ మహాముని గారు, మీరు కాదనడానికి లేదుక. ఏమంటావు మరదల్స్ అంది భూమి. అవునన్నయ్య, నీకు నేహ కంటే భూమి అయితేనే కరెక్ట్. నా మాట విను, తను నాకు వదిలిగా ఇచ్చేసాయి అంది హనీ. అది నా మరదలంటే అలా ఉండాలి. ఎంత మంచి మాట చెప్పావు, నువ్వు నా బంగారు తల్లివి అంది భూమి హనీ బుగ్గపై కిస్ చేస్తూ. నీకు బాగా ఎక్కువైంది, నీ సంగతి తర్వాత చెప్తా అన్నాడు వశిష్ఠ. నా సంగతి తర్వాత చూడొచ్చు, ముందు హనీ డిశ్చార్జ్ సంగతి చూడండి అంది భూమి. అన్నయ్య, మమ్మీకి నాన్నకి ఈ విషయం తెలిస్తే ఏమంటారో అని భయంగా ఉంది అంది హనీ. వాళ్ళకి ఇప్పుడే తెలియడం మంచిది కాదు, అందుకే నీకు నాకు ఈ విషయం చెప్పగానే మమ్మీని ఇంటికి పంపించా. వాళ్ళు ఏమడిగినా నువ్వు సైలెంట్గా ఉండు, నేను చూసుకుంటా అని హనీతో అని. భూమి, నువ్వు హనీని తీసుకురా అని బిల్ పే చేసి కార్ తెస్తా అన్నాడు. అతను వెళ్ళాక హనీకి డ్రెస్ చేంజ్ చేసి కార్ దగ్గర తీసుకుని వెళ్ళింది. భూమి, నువ్వు కూడా ఇంటికి రా అన్నాడు వశిష్ఠ. వద్దులే వశిష్ఠ, ఆంటీ నన్ను చూస్తే ఫీల్ అవుతున్నారు, మీరు వెళ్ళండి, నేను ఈవినింగ్ కాల్ చేస్తాలే అంది. నీరసంగా ఇంటికి వచ్చిన హనీని చూసి ఇందిరా గారు కన్నీళ్లతో ఆమె దగ్గరికి వెళ్ళి, ఏంటి ఇలాంటి పిచ్చి పని చేశావు?
నువ్వు ఇలా చూసినా నా గుండె ఆగిపోయేదేమో అని భయం వేసింది. ఏదైనా ఉంటే మాకు చెప్పు, అంతేకాని ఇలా ఎప్పుడు చేయకు అన్నారు. అని ఆవిడకు సమాధానం చెప్పకుండా వశిష్ఠాన్ని చూసింది. నాని ఇప్పుడు తను మాట్లాడే పరిస్థితులు లేదు, ఇప్పుడు తనకి రెస్ట్ అవసరం అని హనీని ఆమె గదికి తీసుకుని వెళ్ళి, హనీ కాసేపు రెస్ట్ తీసుకో, నేను మమ్మీ వాళ్ళతో మాట్లాడి వస్తా అని వెళ్తూ వెనక్కి తిరిగి మళ్ళీ ఇంతకు ముందులో చేయు కదా అన్నాడు. లేదన్నయ్య, నువ్వు ఉన్నావుగా నా కష్టం తీర్చడానికి, ఇక నాకు ఎలాంటి భయం లేదు అంది హనీ. గుడ్ అని అక్కడి నుంచి హాల్లోనికి వెళ్ళాడు. వశిష్ఠ హనీ ఎందుకు ఇలా చేసిందో నీకేమైనా చెప్పిందా అన్నారు మాలిని గారు. మొన్న రాసిన ఎగ్జామ్స్లో తక్కువ మార్క్స్ వచ్చాయని బాధతో సూసైడ్ చేసుకోవాలని అనుకుందంట అన్నాడు వశిష్ఠ. ఇది తెలివైంది అనుకున్నా, ఇంత చిన్న విషయానికి చావు దగ్గరికి వెళ్ళొచ్చింది పిచ్చి పిల్ల అన్నారు ఇందిరా గారు. సరే ఇక తనతో ఆ విషయం ఎప్పుడు మాట్లాడకండి అని వశిష్ఠ తన గదిలోకి వెళ్ళిపోయాడు. ఆ నైట్ భూమి వశిష్ఠ కాల్ చేసి, వశిష్ఠ మీరు ఎర్లీ మార్నింగ్ హనీని తీసుకురండి, నేను దారిలో మీతో జాయిన్ అవుతా అంది. భూమి వాడి కోసం మనం వెళ్ళటం ఎందుకు, నా ఫ్రెండ్ ఒకడు డిపార్ట్మెంట్లో ఉన్నాడు, వాడికి ఒక్క మాట చెప్తే చాలు ఆ అరుణ్ని తెచ్చి మన కాళ్ళ ముందు పడేస్తాడు అన్నాడు వశిష్ఠ. మీరు చెప్పేది బాగానే ఉంది, కానీ ఇందులో పోలీసు వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఎందుకు, వాళ్ళు ఎంటర్ అయితే మీడియా ఎంటర్ అవుతుంది, ఇదంతా పెద్ద హెడేక్, మనం వెళ్ళి అక్కడ సిచ్యువేషన్ బట్టి ప్లాన్ చేద్దాం అంత భూమి. ఓకే భూమి, కానీ వాడు ఏమైనా ఎక్స్ట్రాల్ చేస్తే అక్కడ చంపి పడేస్తా అన్నాడు. మనం మీ చెల్లి పెళ్లి చేయడానికి వెళ్తున్నాం, అంతేకాని వాడిని మర్డర్ చేయడానికి కాదు. అరుణ్ ఎలాంటి వాడైనా హనీ అతన్ని సీరియస్గా లవ్ చేస్తుంది, మనం ఎలా అయినా వాళ్ళు పెళ్లి జరిపిస్తే అతన్ని హనీని మార్చుకుంటుంది అంది భూమి. వాడు మారతాడంటావా, హనీని ప్రేమగా చూసుకుంటాడు కదా అన్నాడు వశిష్ఠ. మారకపోవటానికి అతను మీలా రాయి కాదు మనిషే అంది భూమి. అంటే నేను రాయనా అన్నాడు వశిష్ఠ. కాదా, నేను ఎన్ని రోజుల నుండి మీ వెంట పడుతున్నా కొంచెమైనా నా మీద ప్రేమ కలిగిందా, కనీసం నాతో ప్రేమగా మాట్లాడారా, ఇంకా ఎన్ని రోజులు మీ వెంట తిరగాలి అంది భూమి. నువ్వు జీవితాంతం నా వెంట పెట్టా, నేను నిన్ను ప్రేమించను, ఇప్పుడు ఆ సోదంతా ఎందుకు, రేపు ఏం చేయాలో ఆలోచించు అని కాల్ కట్ చేశాడు వశిష్ఠ. ఈడియట్, నాతో తిట్టు తినటానికే ఇలా మాట్లాడతాడు, ఇప్పుడు కాదు రేపు చెప్తా వీడి పని అనుకుని వెనక్కి తిరిగి అక్కడ ఉన్న సుప్రజ గారిని చూసి, డార్లీ నువ్వెప్పుడు వచ్చావు అంది భూమి. ఇంకా ఎన్ని రోజులు ఇలా వెంటపడాలి అంటున్నావు కదా, అప్పుడే వచ్చాను, నీకు అతను వెంటపడే శ్రమ లేదులే, రేపే నీకు ఎంగేజ్మెంట్ అన్నారు సుప్రజ గారు. అమ్మా నాకు చెప్పకుండా నా ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేస్తారా, ఇది చాలా అన్యాయం అంది భూమి. ఏది న్యాయమో ఏది అన్యాయమో మాకు తెలుసు, ఈరోజు నువ్వు నా గదిలో పడుకో, రేపు ఎంగేజ్మెంట్ అయ్యే వరకు నువ్వు నాతోనే ఉండాలి అన్నారు. ఏంటమ్మా ఇది, అంటే నాకు ఇష్టం లేకుండా నా పెళ్లి చేస్తారా, ఇంతకాలం అంతా నీ ఇష్ట ప్రకారమే జరిగింది కదా, ఇకపై మేము చెప్పినట్లు నువ్వు విను అన్నారు సుప్రజ గారు. ఈ విషయం డాడీకి తెలుసా అంది భూమి. ఆయన తెలియకుండా ఎలా ఉంటుంది, ఆయనే అన్ని ఏర్పాట్లు దగ్గరుండి చూస్తున్నారు, ఇక మాట్లాడుకున్న చాలు, రా పడుకుందాం. అంతా తెలుసుకుని డాడీ ఎందుకు ఇలా చేస్తున్నారో అనుకొని నేను ఒకసారి డాడీతో మాట్లాడి వస్తా, నువ్వు వెళ్ళు అని భూమి వెళ్తుంటే సుప్రజ గారు ఆయన చేయి పట్టుకొని, నువ్వు ఆయనతో మాట్లాడవలసిన పని లేదు, రా నాతో. భూమిని తనతో తీసుకువెళ్ళిపోయారు. గదిలోకి వెళ్ళాక డోర్ లాక్ చేసి కీస్ ఆవిడ కొంగు కట్టుకొని, ఇక పడుకో ఉదయాన్నే లేవాలి అన్నారు. ఏంటమ్మా ఇలా తయారయ్యావో అంటూ పడుకొని ఈ విషయం వశిష్ఠకు చెప్దామనుకొని అతనికి మెసేజ్ చేస్తుంటే సుప్రజ గారు ఆమె చేతిలో ఫోన్ లాక్కొని, ఈ టైంలో ఫోన్ ఏంటే అని ఆ ఫోన్ తీసుకొని లాకర్లో పెట్టేసి, ఇక బుద్ధిగా పడుకో, ఏదైనా పిచ్చి పని చేయాలని చూస్తే చంపేస్తా అని భూమి పక్కన పడుకున్నారు. భూమికి ఏం చేయాలో అర్థం కాలేదు. కాసేపు ఆగి సుప్రజ గారు నిద్రపోయారని కన్ఫర్మ్ చేసుకొని ఆవిడ కొంగును ఉన్న కీస్ తీయడానికి ట్రై చేసింది, కానీ తన వల్ల కాలేదు. అంత గట్టిగా ముడి వేసేసారు ఆవిడ. ఎలాగో కష్టపడి ఆ ముడి విప్పబోతుంటే సుప్రజ గారు కళ్ళు తెరిచి, కష్టపడింది చాలు బంగారం, ఇక పడుకో అని కొంగును ఉన్న కీస్ తీసుకుని జాకెట్లో పెట్టుకుని పక్కకు తిరిగి పడుకున్నారు. అయ్యో ఏంటి ఇలా జరిగింది, రేపు వశిష్ఠ వాళ్ళు నా కోసం వెయిట్ చేస్తూ ఉంటారు, ఇప్పుడు ఎలా అనుకుని తల్లి ఫోన్ నుండి వశిష్ఠకు మెసేజ్ చేద్దాం అనుకుంది, కానీ ఆవిడ ఫోన్ లాక్ వేసి ఉంది. ఇదేంటి అమ్మ ఫోన్ కొత్తగా లాక్ పెట్టింది అనుకుంది. నీకోసం పెట్టా, ఇక నీ నిబ్బి వేషాల ఆపు, ఇక నిద్రపో, నిద్ర రాకపోయినా నాకు నిద్ర వస్తుంది అని భూమి చేతిలో ఫోన్ లాక్కొని ఆవిడ పిల్లో కింద పెట్టుకున్నారు. భూమి ఏడు ముఖం పెట్టుకుని ఇక చేసేది లేక సుప్రజ గారిని తిట్టుకుంటూ పడుకుంది. తల్లిని తిట్టుకోవటం పాపమే అన్నారు సుప్రజ గారు. మరి నువ్వు చేసేదేంటి, సరే నా చావు నేను చేస్తా, నీకు నిద్ర వస్తుందన్నావు కదా,
పడుకో అని దుప్పుడు మూసుకుపెట్టింది భూమి. వశిష్ఠ తెల్లవారుజామున లేచి హనీ దగ్గరికి వెళ్ళి, హనీ నువ్వు రెడీ అవ్వు, మనం బయలుదేరదాం అన్నాడు. మరి భూమి అంతే హనీ, తను దారిలో మనతో జాయిన్ అవుతుంది అన్నాడు వశిష్ఠ. ఒక అరగంట తర్వాత ఇద్దరు ఎవరికి తెలియకుండా ఇంట్లో నుండి బయటకు వచ్చారు. వశిష్ఠ కారు ఒక చోట ఆపి భూమికి కాల్ చేశాడు. రింగ్ అవుతుంది కానీ లిఫ్ట్ చేయటం లేదు. ఇదేంటి లిఫ్ట్ చేయట్లేదు, మొద్దులో ఇంకా పడుకుందా ఏంటి అనుకుని మళ్ళీ ట్రై చేశాడు. ఎన్నిసార్లు చేసినా లిఫ్ట్ చేయలేదు. అనయ్య ఏమైంది హనీ, భూమి ఫోన్ లిఫ్ట్ చేయటం లేదు అన్నాడు వశిష్ఠ అసహనంగా. ఫోన్ ఏమైనా సైలెంట్లో ఉందేమో, కాసేపు వెయిట్ చేద్దాం అంది హనీ. సుప్రజ గారు నిద్రపోతున్న భూమిని లేపి తలస్నానం చేయమన్నారు. అప్పుడేనా అంది భూమి. 8 గంటలకే ముహూర్తం, మనం త్వరగా రెడీ అయ్యి అమ్మమ్మ ఇంటికి వెళ్ళాలి అన్నారు సుప్రజ గారు. వశిష్ఠ నా కోసం ఫోన్ చేస్తాడేమో అనుకుని ఒకసారి ఫోన్ ఇవ్వు అంది భూమి. నో, ముందు వెళ్ళి తలస్నానం చేసిరా అని ఆమెని బలవంతంగా వాష్రూమ్లో పంపారు. దేవుడా ఇప్పుడెలా అనుకొని షవర్ ఆన్ చేసి ఆలోచిస్తూ ఉంది. ఏంటి వెళ్ళి అర్ధగంట అయింది ఇంకా అవ్వలేదా అంటూ డోర్ కొట్టారు సుప్రజ గారు. నన్ను ఇక్కడ కూడా ప్రశాంతంగా ఉండనివ్వా అనుకుని గబగబా స్నానం చేసి బయటకు వచ్చింది. సుప్రజ గారు ఆమె తల తుడిచి చీర కట్టి అందంగా రెడీ చేశారు. ప్లీజ్ నన్ను అర్థం చేసుకో, ఈ రోజుల్లో పిల్లలకి ఇష్టం లేకుండా ఎవరు పెళ్లి చేయాలని చూడటం లేదు. నువ్వెందుకు నన్ను ఇలా బలవంతం చేస్తున్నావు? నేను వశిష్ఠాన్ని లవ్ చేస్తున్నా అందే భూమి. కానీ అతను నిన్ను లవ్ చేయట్లేదు, అది నీకు కూడా తెలుసు. ఇంకా ఎందుకు నిన్ను కాదన్న వాడి వెంట పడతావు, నిన్ను నువ్వు తక్కువ చేసుకుంటున్నావు. అది కాదమ్మా, వశిష్ఠకి నేనంటే ఇష్టమే కానీ బయట పట్టలేదు. నాకు కొంచెం టైం ఇవ్వు. అమ్మలా కాదు, నా ఫ్రెండ్లా ఆలోచించవే అంది భూమి. మొన్నటి వరకు నేను కూడా అలానే అనుకున్నా, కానీ నిన్ను అలా నీ ఇష్టానికి వదిలేస్తే ముందు ముందు నీతో పాటు మేము కూడా బాధపడాలి. ఎంత నీతో ఫ్రెండ్లీగా ఉన్నా నేను కూడా ఒక తల్లినే. ఏ కాలంలో అయినా తల్లి ఇలానే ఆలోచిస్తుంది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నావు. నేను ఏం చేసినా నీ మంచికే, అది నువ్వు అర్థం చేసుకుంటే మంచిది. పద, మన కోసం మీ డాడీ వెయిట్ చేస్తున్నారు అని అన్నారు సుప్రజ గారు డోర్ లాక్ చేస్తూ. ఆవిడ చెప్పింది విన్నాక ఆవిడకి ఏం చెప్పినా వినరని అర్థమైన భూమి ఇంకేం మాట్లాడలేకపోయింది. ఆవిడతో వెనకే హాల్లోకి వెళ్ళింది. అప్పటికే జగన్మోహన్ గారు వీళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళని చూడటంతోనే ఏంటి ఇంత లేటు, మీ తమ్ముడు ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నాడు అన్నారు. మీ కూతురికి హితబోధ చేసి వచ్చేసరికి ఈ టైం అయింది. నేను వెళ్ళి పూజగదిలో ఉన్న నిశ్చితార్థం రింగ్స్ తీసుకొని వస్తాను, మీరు మీ కూతుర్ని తీసుకుని కారు దగ్గరికి వెళ్ళండి అన్నారు సుప్రజ. ఆవిడ వెళ్ళగానే భూమి తండ్రి దగ్గరికి వెళ్ళి, డాడీ ఏదో ఒకటి చేసి ఎంగేజ్మెంట్ ఆపండి అది దీనంగా. సారీ తల్లి, మీ అమ్మ నా నోరు కట్టేసింది, ఇక నా చేతుల్లో ఏమీ లేదు. నువ్వు వశిష్ఠుని మర్చిపోయి ముందుకు అడుగు వేయి, తప్పదు. ఇప్పుడు మీ మావయ్యని చూసిన సంబంధం కూడా చాలా మంచిది. వశిష్ఠ కంటే అందగాడు, వశిష్ఠ కంటే ఎక్కువ బిజినెస్ చేస్తున్నాడు. వశిష్ఠ కంటే అని ఇంకా ఏదో చెప్పబోతున్న తండ్రిని ఆపి, నాకు వశిష్ఠ మాత్రమే కావాలి డాడీ. అమ్మాయి ఎలానో నా మాట వింటలేదు, కనీసం మీరైనా నా మాట వినండి అంది భూమి. మీ డాడీకిగా నీ మాట వినరని చెప్పాను కదా అని భూమి చేయి పట్టుకొని కారు దగ్గరికి తీసుకువెళ్లారు. కాసేపటికి ముగ్గురు సుప్రజ గారి పుట్టింటికి చేరుకున్నారు. కారు దిగిన భూమి అక్కడ ఏర్పాట్లు చూసి, అమ్మా నిజం చెప్పు, నాకు ఎంగేజ్మెంట్నా లేదా పెళ్ళా అంది అనుమానంగా. ఆవిడ నవ్వుతూ, ఎంగేజ్మెంటేనే, ముద్దులు మేనకోళ్ళు కదా, అందుకే మీ మావయ్య ఇలా ఏర్పాటు చేశాడు. నువ్వు వాళ్ళ దగ్గర వశిష్ఠ గురించి మాట్లాడుకు. మీ మావయ్య మీ డాడీలా కాదు, ఎంత మంచోడో అంత చెడ్డవాడు. నువ్వంటే ఎంత ప్రేమున్నా మా పరువు పోయే పని చేస్తే అస్సలు సహించడు. అడుగో మావయ్య వస్తున్నాడు, నేను చెప్పింది గుర్తుపెట్టుకో అన్నారు సుప్రజ గారు. ఏంటక్క ఇంత లేటు, రెండు లోనికి అంటూ అక్కను బావను పలకరించారు. ఏది నా బంగారు తల్లి అంటూ సుప్రజ గారు వెనక నిలబడి భూమి దగ్గరికి వెళ్ళి ఆమెను మురిపెంగా చూస్తూ, నువ్వు పట్టుచీర కట్టుకుని పెళ్లి కూతురులా ఉన్నా నాకు నీ మొదటి పుట్టినరోజు పట్టు పరికిని వేసుకున్న నా చిట్టి తల్లానే ఉన్నావు, అప్పుడే నీకు పెళ్ళి అనిపిస్తుంది అన్నారు రవిప్రకాష్. నాకు కూడా అలానే ఉంది రవి అన్నారు జగన్మోహన్ గారు. నేను కూడా అదే అంటున్నా మావయ్య, నాకు అప్పుడే పెళ్ళేంటి, కానీ అమ్మ వినటం లేదు అంది భూమి అలా అనేసరికి సుప్రజ గారు ఆమెని కోపంగా చూస్తూ, నీ 7 పిల్లలకు ఎప్పుడో పెళ్ళిళ్ళు అయిపోయాయి, మీ డాడీకి మీ మావయ్యకి నువ్వు ఎప్పుడూ చిన్నపిల్లలనే కనిపిస్తావు, పద లోనికి వెళ్దాం అని భూమి చేయి పట్టుకుని లోనికి తీసుకుని వెళ్ళారు. భూమి అమ్మమ్మ తాతయ్యలతో కబుర్లు చెప్తూ అక్కడ నుండి ఎలా తప్పించుకోవాలా అని ఆలోచిస్తుంది. ఏంటమ్మా భూమి, మా అబ్బాయి గురించి ఆలోచిస్తున్నావా అంటూ అక్కడికి వచ్చింది రవిప్రకాష్ భార్య ఆమని. అదేం లేదత్తా, నీలేష్ వాళ్ళు ఎక్కడ అంది భూమి. ఇద్దరు వాళ్ళ గదిలో ఉన్నారు, ఎంగేజ్మెంట్ టీకైతే వాళ్ళు ముస్తాబవుతున్నారు. ఎందుకురా మీకు ఇవన్నీ అంటే ఫంక్షన్కి వచ్చే అమ్మాయిలకి సైట్ కొట్టాలట,
అమ్మని అని భయం లేకుండా నాకే చెప్తున్నారు. ఏం చేస్తాం, ఈ కాలం పిల్లలు కూడా ఇలానే ఉన్నారు అన్నారు ఆమెని. ఎవరెలా ఉన్నా నా మేనకోడలు మాత్రం బంగారం. చూసావా, పెళ్లి కొడుకు ఎవరో ఏంటో తెలుసుకోకుండా నిశ్చితార్థానికి రెడీ అయింది అన్నారు రవిప్రకాష్. అది కూడా నిజమే. సరే, పెళ్లి వాళ్ళు వచ్చే టైం అయింది, మీరు అన్ని ఏర్పాట్లు అయ్యాయో లేదో చూడండి, నేను వెళ్ళి మీ మేనకోళ్ళని రెడీ చేస్తా అన్నారు ఆమెని. అత్త, ఇంకా రెడీ ఏంటి, అమ్మ ఆల్రెడీ నన్ను గుళ్ళో అమ్మవారిలో రెడీ చేసింది, ఇది చాలు, హెవీగా ఉంది, ఇంకేం వద్దు అంద భూమి. సరే నీ ఇష్టం, నువ్వు ఎలా ఉన్నా బాగుంటావే. సరే గల్లోకి వెళ్ళనరా, పెళ్లి వాళ్ళు వచ్చే టైంకి నువ్వు ఇక్కడ ఉంటే బాగోదు అనే భూమిని అక్కడి నుంచి తీసుకువెళ్ళారు. లోనికి వెళ్ళాక తలుపు దగ్గరికి వేసి, అత్త నీ ఫోన్ ఒకసారి ఇవ్వు అంది. అయ్యో, నా ఫోన్ ఛార్జింగ్ పెట్టారా, తీసుకొస్తా వడ్డు అని హాల్లోకి వెళ్ళారు. ఇందులో పెళ్లి కొడుకు వాళ్ళు రావడంతో ఆవిడ ఫోన్ సంగతి మర్చిపోయి వాళ్ళకు మర్యాదలు చేసే పనిలో పడ్డారు. అత్తేంటి ఫోన్ తీసుకొస్తా అని వెళ్ళి ఇంకా రాలేదు అని బయటికి వెళ్ళిన భూమి అక్కడ హడావుడి చూసి పెళ్లి వాళ్ళు వచ్చారనే అర్థమై లోనికి వచ్చేసింది. కాసేపటికి నీళ్ళు ఇంకా యష్ భూమి దగ్గరికి వచ్చి, హలో రాక్షసి, ఎలా ఉన్నావే అని అడిగారు. నా సంగతి తర్వాత ముందు మీలో ఎవరైనా నాకు ఫోన్ ఇవ్వండి అంది భూమి. ఆ ఒక్కటి అడుగు, నా ఫోన్ అంటే నాకు ప్రాణం, దాన్ని నేను ఎవరికి ఇవ్వను అన్నాడు నీల్. పోనీ నువ్వివ్వరా అంది భూమి యష్ని చూస్తూ. నో, నాది కూడా సేమ్ డైలాగ్, కాసేపట్లో ఎంగేజ్మెంట్ పెట్టుకుని ఫోన్తో పని అంటే నీకు. సరే, నీతో ఫంక్షన్ అయ్యాక మాట్లాడదాం. అక్కడ అమ్మాయిలు సీతాకొక చిలుకల్లా భలే ఉన్నారు, మేము వెళ్ళి వాళ్ళకి సైట్ కొట్టాలి, నువ్వు ఇక్కడే కూర్చో అని వాళ్ళు వెళ్ళిపోయారు. దుర్మార్గులు, అమ్మాయిలు కనిపితే చాలు వీళ్ళకి ఇంకెవరూ కనిపించరు, ఒక్కరు కూడా ఫోన్ ఇవ్వటం లేదు. ఇప్పుడు ఏం చేయాలి, అక్కడ వశిష్ఠ నేను రాలేదని ఎన్ని తిట్టుకుంటున్నాడో ఏంటో, అసలే వాడి కోపం ఎక్కువ, ఈసారి నీకు కనిపిస్తే చంపేస్తాడు అనుకుంది. భూమి అలా ఆలోచిస్తూ ఉండగానే సుప్రజాగారు అక్కడికి వచ్చి, ఏంటి ఇంకా ఇలా కూర్చున్నావు, అక్కడ నీకోసం అందరూ వెయిట్ చేస్తున్నారు అని భూమి తల నిండా పూలు పెట్టి, బయటకు వెళ్ళాక తలదించుకుని ఉండు అని ఆమె భుజంపై చెయ్యి వేసి పెళ్లి వాళ్ళ దగ్గరికి తీసుకుని వెళ్ళారు. భూమి రావడంతో అందరి చూపులు ఆమెపై మళ్ళాయి. అంత అందంగా అదే మొదటిసారి చూస్తున్నట్లు పెళ్లి కొడుకుతో సహా అక్కడ కూర్చున్న అందరూ భూమినే చూస్తున్నారు. భూమి మాత్రం దించిన తల ఎత్తకుండా కూర్చుంది. రవిప్రకాష్ గారు పెళ్లి కొడుకును చూస్తూ, రాజ్ ఎలా ఉంది, నా మేనకోళ్ళు నీకు నచ్చిందా అన్నారు. భూమిని చూస్తున్న అతను ఆయన మాటలు వినపడలేదు. మాట్లాడిన తనతో కాదో అన్నట్లు ఉన్నాడు. మా వాడికి మీ అమ్మాయి ఎంత నచ్చిందో తెలుస్తుంది కదా, అడగవలసింది ఇక మీ అమ్మాయిని అన్నారు రాజు తండ్రి. మా అమ్మాయి మా మాట కాదు అనదండి, మాకు నచ్చితే మా అమ్మాయికి నచ్చినట్టే, ఇంకా తాంబూలాలు మార్చుకుందాం అన్నారు రవిప్రకాష్ గారు. మా మావయ్యకి నా మీద ఇంత నమ్మకం ఏంటో అర్థం కావట్లేదు, నా మనసులో వశిష్ఠ ఉన్నాడని తెలిస్తే మావయ్యకి హార్ట్ అటాక్ రావటం పక్కా. శివయ్య, ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా నువ్వే అలా ఎలా అయినా ఎంగేజ్మెంట్ ఆపాలి అనుకుంది మనసులోనే పరమేశ్వరునికి మొక్కుతూ. ఏంటండి తలదించుకునే ఉన్నారు, నన్ను చూడకుండానే నాతో ఎంగేజ్మెంట్ చేసుకుంటారా? ఎంత మీ వాళ్ళ మాట మీద అంత గౌరవం ఉంటే మాత్రం ఇలా చేస్తారా? మీ వాళ్ళ మీద మరీ అంత నమ్మకం పనికిరాదు, ఒకవేళ నాకు ఏ కాలో చెయ్యో వంకరైతే ఏం చేస్తారో అన్నాడు రాజ్ నవ్వుతూ. నా టెన్షన్ నీకేం తెలుసయ్యా సామి అనుకుని మెల్లగా తల పైకెత్తి అతను చూసింది. పాలలాంటి తెలుపు రంగులో చాలా అంటే చాలా అందంగా ఉన్న రాజును చూసి ఏ మాట రాక పెళ్ళికొడుకు సూపర్ ఉన్నాడు, నేను కనుక వశిష్ఠకు కమిట్ అవ్వకుండా ఉంటే వీడిని ఖచ్చితంగా చేసుకున్నదాన్ని, అంత బాగున్నాడు అనుకొని మళ్ళీ అంతలోనే నేనేంటి మనసులోనే వశిష్ఠని పెట్టుకుని వీడి గురించి ఆలోచిస్తున్నా, తప్పు, ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అని మళ్ళీ తలదించుకుంది. రవిప్రకాష్ గారు ముహూర్తానికి టైం అవుతుంది, ఇక తాంబూలాలు మార్చుకోండి అన్నారు పంతులు గారు. ఇటు భూమి పేరెంట్స్ అటు రాజు పేరెంట్స్ తాంబూలాలు మార్చుకోవడానికి సిద్ధమయ్యారు. ఆ చూసిన భూమి అయిపోయింది, ఇక అంతా అయిపోయింది. శివయ్య, ఏంటయ్యా నీ లీల, నా ఉంగరం వశిష్ఠ దగ్గర చేర్చమన్నాను, చేర్చి మమ్మల్ని కలిపింది నువ్వే కదా, మరి ఎందుకు ఇలా చేసి నాకు నా వశిష్ఠను దూరం చేస్తున్నావు? ఇదేనా నువ్వు కోరుకున్నది? ఇందుకేనా మమ్మల్ని కలిపింది? ఇప్పుడు చెప్తున్నా విను, నా వశిష్ఠ తప్ప ఎవరూ నా జీవితంలో రావడానికి వీల్లేదు. నువ్వు ఏం చేస్తావన్నా తెలీదు, ఏదో ఒకటి చేసి ఈ నిశ్చితార్థం ఆపాలి అని శివయ్యకు తన మొర చెప్పుకుంటున్న భూమి తన చేతిని ఎవరో పట్టుకున్నట్టు అనిపిస్తే తల పైకెత్తి ఆమె ఎదురుగా ఉన్న వశిష్ఠాన్ని చూసి షాక్ అయింది. ఆమె ఇంకా షాక్లో ఉండగానే కూర్చుని ఉన్న భూమి చేపట్టుకుని తనతో తీసుకెళ్ళిపోయాడు. అండ్ ఈ స్టోరీ నచ్చిన మరి వశిష్ఠ భూమిని తీసుకెళ్ళిపోయాడు. మరి ఈ కథలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి తెలుసుకోవాలంటే రేపు మార్నింగ్ నెక్స్ట్ పార్ట్ పోస్ట్ చేస్తున్నాను, మీరందరూ వింటారు కదా. రేపు మార్నింగ్ మిమ్మల్ని అందరూ నేను కలుస్తాను కరెక్ట్గా ఇదే టైంకి. థ్యాంక్ యూ.